విత్ భరత్. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల పంచాయతీ ముద్రుతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన బనకచెర్లకు అనుమతులు ఇవ్వొద్దని కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ పై చర్చిద్దామన్నారు మంత్రి ఉత్తమ్. ఇక చంద్రబాబుకు ఊడిగం చేస్తూ తెలంగాణను దగా చేస్తున్న రేవంత్ ను ఉరితీసినా తప్పు లేదంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎగువన వాడుకోగా మిగిలిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు బాబు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం డిఎన్ఏలో జియేటర్ భరత్ తో. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఇప్పుడు ఈ బనకచెర్ల పంచాయతీతో మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య ఏమైనా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాటర్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే గనక అది నీళ్ల గురించి అని చాలా మంది చెప్పారు. ఓకే, సో అది డెఫినెట్ గా ఇప్పుడు తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ ఇష్యూ ప్రతి సంవత్సరం రేజ్ అవుతూనే ఉంటుంది. వర్షాలు పడ్డ సంవత్సరం ఓకే మన దగ్గర, బట్ కృష్ణా వాటర్ గురించి కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది. సో బనకచెర్ల గురించి కూడా డెఫినెట్ గా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ టాపిక్ మీద చాలా మంది ఇవాళ డికే అరుణ గారు జాయిన్ అవుతారు, నాగం జనార్దన్ రెడ్డి జాయిన్ అవుతారు. మనం అన్ని పార్టీల ప్రతినిధులతో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడా మాట్లాడదాం. మనతో పాటు అత్యంత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచారు. ఇప్పుడు బనకచెర్ల విషయంలో తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్తోంది, ఆపోజిషన్ ఆబ్జెక్షన్ చెప్తోంది. ఎట్లా వీళ్ళని కన్విన్స్ ఏ విధంగా చేసుకొని ముందుకెళ్తారు? భరత్ గారు, నాకు తెలిసినంత వరకు గోదావరి వరదల ప్రాంతంలో వాణి గారు గౌడేశ్వరం ప్రాంతంలో ప్రాజెక్టు ప్రతి సంవత్సరం 2,000 నుంచి 3,000 టీఎంసీ సంవత్సరానికి పోతుంది. అది వెరీ క్లియర్. ఇక్కడ కూడా అప్పర్ గోదావరి లో ప్రాజెక్టు వస్తున్నాయి, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు వస్తున్నాయి, అప్పర్ గోదావరి ప్రాజెక్టు వస్తున్నాయి, కర్ణాటక ప్రాజెక్టు వస్తున్నాయి. ఆ సమస్య ఇబ్బందికరమైన పరిస్థితి. దానికోసం చంద్రబాబు గారు సార్, బుచ్చయ్య చౌదరి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి. ఫోన్ సిగ్నల్ కట్ అవుతుంది. సిగ్నల్ ఇక్కడే ఉందండి. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు చెప్పండి. అప్పుడు బాబిలి కూడా వెళ్ళి పోరాటం చేస్తారు, మనం చూసాం. ఇవాళ ఎక్కడైతే వృధాగా పోతున్నారు ఎవరైనా. ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు వ్యతిరేకం కాదు, ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతంలో అక్కడ నీటి వనరులు అందాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల బట్ మహబూబ్నగర్ జిల్లాలో కానీ, కర్నూలు వరంగల్ కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, కరీంనగర్ లో కానీ, ఆదిలాబాద్ ఏరియాలో ప్రాజెక్టులు వస్తున్నాయి. మొన్న సమస్య ఏంటంటే రాజకీయ పోరాటం కోసం అడ్డు చెబుతున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి ఏదైతే సప్తానికి పోతున్న నీరు 200 టీఎంసీ తీసుకెళ్లినందువల్ల జలాలు మిగులుతాయి, ఏదైతే ఎలకేషన్ లో మిగులుతాయి. అయితే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ చేశారు, 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణాలో ఇచ్చి మీరు ఏమైనా ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్పి. ఇవాళ సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిని కలిసి ఆయన ఏమంటారంటే, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా నదుల అనుసంధానం అయితే మాకు ఓకే, బనకచెర్ల ద్వారా నాట్ ఓకే. అది అయ్యేది కాదండి, అది అయ్యేది కాదు. నా ఉద్దేశం అయ్యేది కాదు. అది గతంలో ఇప్పుడు ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ఇస్తే కృష్ణా డెల్టా కూడా బెటర్ కదా, ఇబ్బంది ఉండదు లేదండి. నాగార్జున సాగర్ నుంచే 2 రాష్ట్రాలకు సంబంధించిన నీరు సక్రమంగా అందట్లేదు, మర్చిపోకండి. కుడి ఎడమ కాలంలో చివరి దాకా నీళ్ళు అందట్లా ఈ రోజు కూడా స్టిల్. అందుకనే ఇచ్చంపల్లి నుంచి గోదావరిని మళ్లించి నాగార్జున సాగర్ లో పోస్తే అటు కృష్ణా డెల్టాకు లాభం, ఇటు అసలు వాళ్ళు ఒకవేళ అది చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే వృధాగా పోతున్న నీరు 1000 టీఎంసీలు పోలవరం డౌన్ స్ట్రీమ్ నుంచి మేము తీసుకోబోతున్నాం. డౌన్ స్ట్రీమ్ లో తీసుకున్న నష్టం ఏంటి? పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా మనం డైవర్షన్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద భారీ ఎత్తున ఖర్చు అవుతుంది. నదులు అనుసంధానం చిన్న విషయమే కాదు. ఏదైతే వరదలు వచ్చినప్పుడు మేము మురిగిపోతా ఉన్నాం, నీరు అంటున్నప్పుడు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో డౌన్ రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని మనం హరిద్దాం అంటే సరైనది కాదని నా ఫీలింగ్. ఒకటి
తెలంగాణలో ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టులో దోచుకులు ఉన్నాయో ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని. బీఆర్ఎస్ సంబంధించి నగరం వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు? రాయలసీమకు నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మేము ఇస్తాము, నీరు ఉంది కదా అని చెప్పి మిగులు జలాలు వృధాగా పోతున్నాయి చెప్పిన మాట వాస్తవమే కదా. బట్ ఆయన ప్రపోజ్ చేసింది శ్రీశైలం ద్వారా ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు మీరు వ్యతిరేకించారు. అప్పుడు జగన్ రెడీ ఉండే, బట్ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది కదా. మేము ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకి అడ్డంకి కాదు, తెలంగాణకి అడ్డంకి కాదు. తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి ఉన్నా లేకపోయినా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము అడ్డుకోలేదు. ఇవాళ ఏదైతే మిగులు జలాలు సముద్రానికి పోతున్న జలాలను తరలించేదానికి అడ్డు చెప్పడం సరైనది కాదని నాకు ఒక రీడింగ్. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, చూస్తాం ప్రతి సంవత్సరం కూడా వేల టీఎంసీలు సముద్రానికి పోతున్నాయి. ఆ నీరు కొలిసి పట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి? మొదలు పైన వదిలేస్తారా? అడ్డుకోగలరా? పైన ఇచ్చపల్లి కానీ ఎక్కడైనా అడ్డుకోగల శక్తి ఉందా? అడ్డుకోలేరు కదా. నీరు వృధాగా మన కిందకి వెళ్తారు కదా జరిగేది. ఉభయ రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు, మన అందరూ కూడా తెలుగు ప్రజలు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికి రాయలసీమ వెనుకబడ్డ రాయలసీమ నీరు అందాల్సిన అవసరం ఉంది. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ కంటే వెనుకబడ్డ. అయితే ఇప్పుడు మీరు ఓన్లీ బనకచెర్ల కాకుండా వేరే రీడిజైన్ ఇప్పుడు తెలంగాణ చెప్తున్నట్టుగా కేసీఆర్ ప్రపోజ్ చేసినట్టు శ్రీశైలం గానీ, లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తున్న ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేస్తే ఇబ్బంది ఏంటి? రెండోది ఏమంటారంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో వాటర్ అడిషనల్ గా తెలంగాణకు అలొకేషన్ చేయాలి అని కూడా అంటున్నారు వాళ్ళు. అవి కేంద్ర ప్రభుత్వం జల కమిషన్ చూసుకోవాల్సిన విషయాలు సార్. జల కమిషన్ ఆల్రెడీ ఉన్నాయి. ఎలకేషన్ ఎలక్టెడ్ వాటర్ ఉంది. మళ్ళా ఏదైనా ఉంటే ట్రిబ్యునల్ తెలుస్తుంది. అది మన పరిధిలో లేనిది. ఏదైతే ఉందో మాకు సర్ప్లస్ వాటర్ కిందకి వెళ్ళిపోతున్న వాటర్ తీసుకుంటాం. వాళ్ళు తెలుగు గంగ పెట్టింది ఏది? సర్ప్లస్ వాటర్ కింద. మిగులు జలాల్లో నుంచే మనం తెలుగు గంగ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గర జలాలు కాదు కదా ఇచ్చింది, రాయలసీమకి ఇచ్చింది నీరు కూడా. అంటే పోతిరెడ్డిపాడు అప్పుడు 11,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేది, దాదాపు చాలా పెరిగిపోయింది కదా. 44,000 అయింది. ఇప్పుడు 80,000 కూడా జగన్ సమయంలో పెంచారు. తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు ప్రారంభించింది చంద్రబాబు గారు, రామారావు గారి టైంలోనే మొదలైంది. శ్రీశైలం నుంచి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ టన్నెల్ ద్వారా వెళ్లే కార్యక్రమం కూడా ఆ రోజు మొదలైంది. ఆ విషయాలు మనం మర్చిపోవద్దు. మనకి రెండు రాష్ట్రాలు మేలు పొందాలనేది మా ధ్యేయం. మిగులు జలాల గురించి అనవసరం వివాదాలు పెట్టేసి అక్కడేదో మీరంటే మీరు. సార్ మీరు ఒక నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు నాగం జనార్దన్ రెడ్డి గారు, మీ పాత కొలీగ్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మీరు సహచరులుగా పనిచేశారు. ఆయన కూడా చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, సీనియర్ నేత, రెండు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. జనార్దన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ వాటర్ గురించి అయితే గట్టిగా ఫైట్ చేశారు. సో బుచ్చయ్య చౌదరి గారు మీ కొలీగ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే సముద్రంలో వృధాగా పోయే నీటిని వినియోగించుకుంటామని చెప్పి మేము బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం, దానిలో ఎందుకు అభ్యంతరం ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక్కటే అంటే ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు ఇది ఇరు అంటే ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాయటువంటి వాళ్ళం కానీ కూర్చొని అక్రాస్ ది టేబుల్ డిస్కస్ చేసి ఇలా మనం ఇప్పుడు కాదు 1951లోనే ఈరోజు కోస్లా కమిషన్ ఎందుకు వేసినారంటే ఆ రోజు ఉమ్మడి అంటే ఆ రోజు ఆంధ్ర మద్రాసులో ఉన్నప్పుడే ఈ కృష్ణా పెన్నార్ అనుసంధానం చేయాలని చెప్పి కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగితే అప్పుడు మనం చూసినాం కదా కోస్లా కమిషన్ లో క్లియర్ గా ఏ ప్రాంతం అంటే మన నీళ్లు మనకు వాడుకోవాలి. ఎందుకంటే దాంట్లో చట్టం క్లియర్ గా నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఏం చెప్తాయి? ది పీపుల్ హ్యావ్ ది రైట్ లివింగ్ ఇన్ ది బేసిన్. వాళ్ళ రైట్ ను ఏ ప్రభుత్వాలకు కూడా అధికారం లేదండి. అదే అందుకోసం ఆ లాస్ ఇంటర్నేషనల్ వాటర్ లా అంటే వాటర్ లాస్ కానీ నేషనల్ వాటర్ లాస్ క్లియర్ గా ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు మనం అక్కడ కర్ణాటక పోయి చూస్తేనేమో మొత్తము అంటే బస్సులు అవి ఇవన్నీ మనం వస్తుంటే ఆ బ్రిడ్జిల కింద మొత్తం అవి అన్ని బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్లు కింద తయారు చేసేసి మన కృష్ణానది జలాలనే రాకుండా అక్కడనే అడ్డుకుంటున్నారు. ఆ రోజు నేను గాని ఆ రోజు మన రావుల చంద్రశేఖర్ రెడ్డి మేము అంతా పోయి మొత్తం తిరిగి వచ్చినాం ఆ ప్రాంతం లోపల.
ఇలా ఒక్కటి, ఎందుకంటే ఈరోజు కృష్ణా నది ఏదో ఈ గత 10 సంవత్సరాలకెళ్ళి వాటర్ వస్తుంది, కొంత మనం వినియోగించుకుంటున్నాము, ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో అప్పుడు మనకు రైనీ సీజన్ కొద్దిగా మనకు తగ్గినప్పుడు, వర్షం తగ్గినప్పుడు అప్పుడు చాలా ఇబ్బందుల పాలకి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇవాళ మనం ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, నేను ఎప్పటి నుండో రాస్తున్నాను, అంటే నేను అంటే ముఖ్యమంత్రులకు అయితే ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. అయ్యా ఇట్లా ఇప్పుడు మీరు దీన్ని, ఎందుకంటే మనం ఇండివిజువల్ గా నాగం జనార్దన్ రెడ్డిగా సుప్రీంకోర్టుకు కానీ ఎక్కడ పోయేటందుకు వీల్లేదు. ఇది ఓన్లీ ప్రభుత్వాల మధ్యనే ఇది కేసులు వేసుకునే అవకాశం ఉంటదని కూడా క్లియర్ గా వాళ్ళకు రాయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈవెన్ ఈ 1.5 year అయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏదో ఈ రోజు అంటే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు మళ్ళీ ఎంతకాడికి అచీవ్ అవుతారో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడు సరే, ఇప్పుడు నాగార్జున సార్ లేస్తే ఎట్లా బెనిఫిట్ అవుతుందో, తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సార్ మీరు ఒకటి చెప్తున్నారు, వేస్తే మీరు ఒకటి చెప్తుంది ఏంటంటే ఏ బేసిన్ నీరు ఆ బేసిన్ లోనే వాడాలి. సో కృష్ణా బేసిన్ దట్ ఈస్ ది అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ రోజు ఉమ్మడి అంటే మైసూర్ అంటే మద్రాసు స్టేట్ ఉన్నప్పుడే, అంటే అప్పుడే దీనికోసం డిస్కషన్ అయ్యి 53లో ఒక అంటే మనము ఒక కమిషన్ అప్పుడు మనం వేసుకొని, కమిషన్ ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం వేసింది కమిషన్, మనమే వెళ్ళలేదు. తర్వాత గుల్హాటి అని ఎన్డి గుల్హాటి అని ఆయన స్టడీ చేసి మొత్తం టోటల్ గా మనం నీటిని ఎట్లా వాడుకోవాలనేది కూడా ఆయన కూడా బుక్ ప్రచురించిండు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది మనము మనకు మా పరిస్థితి ఏమైపోయింది, మన జగన్మోహన్ రెడ్డి అక్కడ సంగమేశ్వర ప్రాజెక్ట్ అని చెప్పని 3 TMs పర్ డే తీసుకుపోయింది. 11,500 క్యూసెక్కులు ఉన్న అంటే పోతేటి పాడిది ఇవాళ 80,000 పోయిందో లేకపోతే ఇంకా ఎక్కువ పోతుందో, అది ఎవరిని అక్కడ రానియడం కూడా లేదు. అది ఏమైతుందో కూడా తెలియదు. వాటర్ కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి మళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడన్నా కనీసం మా వాయిస్ అన్న ఉంటుండే అసెంబ్లీ లోపల. ఇవాళ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం నెల్లూరు కానీ ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ట్విన్ టనల్స్ అయినాయి కదా, మొత్తం ఇప్పుడు ప్రకాశం మీదంగా నెల్లూరు వరకు అయిపోతుంది, కడప జిల్లాకు పోతుంది. ఇప్పుడు మాకు వాటర్ మాకు పూర్తిగా ఇబ్బంది అయిపోయింది. మహబూబ్నగర్ జిల్లాకు, మహబూబ్నగర్ నల్గొండకు వచ్చిన తర్వాత మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం కూడా కొంత భాగం వస్తుంది. రంగారెడ్డి పూర్తిగా డ్రై డిస్ట్రిక్ట్ రంగారెడ్డి. ఇవాళ ఏదో ఇక్కడ భూముల ధరలు పెరిగినాయి, దీంట్లో ఏదో వాళ్ళకు భూముల మీద వ్యవసాయం మీద కొద్దిగా అది లేదు. కానీ అట్లీస్ట్ కొన్ని ప్రాంతాలకైనా ఇప్పుడు వికారాబాద్ అనుకోండి, తాండూరు అనుకోండి, ఇవన్నీ ప్రాంతాలకు మనము అంటే నీరు అందని పరిస్థితే ఉంది. ఇలా నేను ఒకటే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు మీరు ఇలా నిర్ణయం తీసుకోవాలంటే అది సుప్రీం కోర్టులోనే అది శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే అది మీ ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ బుచ్చే చౌదరి గారికి ఏమైనా చెప్తున్నారా? ఫోన్ లైన్ లో ఉన్నారా? అన్నా నమస్కారం తమ్ముడు, నమస్కారం. విజయనా ఏం లేదు, మనం కొట్లాడుకునే పని అవసరం లేదు. అదే కాదు, మీరు ఒకటి మాకు మమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా అవసరాలు. ఎందుకంటే అక్కడ ఏముందంటే విత్ ఇన్ ది బేసిన్ లా ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ది బేసిన్ యూ కెన్ టేక్ అదర్ బేసిన్. అంతేగాని ఇక్కడ మాకు ఎలాంటి అంటే నీటి వనరులు ఇవాళ మేము ఇంతవరకు ఏర్పాటు చేసుకోలేదు, ప్రాజెక్టులు సరిగ్గా కట్టుకోలేదు. అక్కడ రాయలసీమలో చూడండి, దాదాపు ఇప్పుడు 360-400 TMCలకు దగ్గర చేసుకుంటేందుకు అక్కడ టోటల్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి పెట్టారు. ఇక్కడ మా దగ్గర ఉన్న మాపునార్ల మాకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 20 TMCల వాటర్ ఆ రోజు మా మాపునార్ జిల్లాకు దీనికి అంటే అలొకేట్ చేసినారు కృష్ణానది జలాల మీద. అవి కూడా మేము పూర్తిగా వాడుకోలేని అంటే దుస్థితి ఉంది. ఇక్కడ ప్రాజెక్టులను
కొట్టి ఏదో ఒక కాలువలు తీసిండ్రు, మెయిన్ కాలువలు, దాంట్లో డిస్ట్రిబ్యూటరీస్ లేవు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమే డెవలప్ చేయలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు చెప్తున్నాము, ఆ పాలమూరు రంగారెడ్డికి అసలు ఆ ప్రాజెక్టే పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళీ గండి కొట్టి ఇప్పుడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లా కానీ నీళ్లు రాకుండా మళ్ళా ఇప్పుడు ఏంది అంటే మనం మంత్రులు ఉన్నామని చెప్పని వీళ్ళు తీసుకొని మళ్ళా డిండిలు వేస్తామంటున్నారు. అది కూడా ఏంది, ఇది కాంట్రాక్టర్ల వ్యవస్థ వాళ్ళను బతికించడానికి తప్పిస్తే దీంట్లో ఇంకేమి అంటే దాంట్లో నాకు కనిపిస్తలేదు. అందుకోసం ప్రభుత్వం ఇక్కడ కూడా ఆలోచించాలి. మహబూబ్నగర్ జిల్లా ఎంత వెనుకబడ్డ జిల్లా, ఎంత మా కరువుతోటి మేము ఎంత సతమతమైనాం. ఈరోజు ఇవన్నీ ఆయనతో వచ్చిన పాలమూరు రంగారెడ్డి రోజు కేసీఆర్ పెట్టిండు మంచిగానే. ఇప్పుడు దానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ డెవలప్ చేయాలంటే మాకు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేందుకు కూడా డబ్బు ఉందో లేదో ఎవరు ఆ దృష్టి పెట్టలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని పాలమూరు రంగారెడ్డికి ఒక రోజు మీటింగ్ కూర్చోమని చెప్తున్నాను ఆయనను. కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ అంటే ఎట్లా చేస్తారు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏంది, ఏం లేదండి దాంట్లో. అసలు ఏదో కాంట్రాక్టర్లు పని చేస్తున్నారు, ఆడ పడేస్తున్నారు, పోతున్నారు. అది నీళ్లు వాడుతున్నాయా పారతలేవో వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్ కొల్లాపూర్ లో ఒక 3 కిలోమీటర్లు అవి పూర్తి కానందుకు ఇప్పుడు మిగిలిన అన్ని ఆ నీరు ఇక్కడ మీదికి అంటే ఇక్కడ రానే రాదు. చర్చల వైపు రాదు, మహబూబ్నగర్ వైపు రాదు, కరువెనకు రాదు, ఒట్టెం రాదు. ఇంకా ఇక్కడ కూడా ఆఖరికి ఏదుల రిజర్వాయర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఏమైతుందో ఏమో మాకైతే అర్థమైతే లేదు. చౌదరి గారు, భరత్ గారు, ఇప్పుడు నాగేంద్ర గారు చెప్తుంది ఏంటంటే కృష్ణా బెల్ట్ లో మహబూబ్ నగర్ కృష్ణా బేసిన్ లో ఉంది, ఇక్కడ వాళ్ళకి నీరు రాకుండా మహబూబ్ నగర్ రాకుండా ఎక్కడెక్కడికో పోతుంది. నెల్లూరుకు కడపకు వస్తున్నాయి నీళ్లు, మాకు రావట్లేదు అని అంటున్నారు ఆయన గారు. మా తమ్ముడు చెప్పింది విన్నాను. ఆయన నీటి వనరుల మీద ఆ రోజున కూడా చాలా యాక్టివ్ గా పనిచేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాకు కాస్త నీళ్లు రాగలిగినాయి అంటే ఆ రోజున చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా జనార్దన్ రెడ్డి గారు కూడా కేబినెట్ లో ఉండి తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే మహబూబ్ నగర్ జిల్లాలో కొంత వరకు నీరు రాగలిగేది. అయితే వాడుకుంటే ఏమైందంటే కృష్ణాలో అప్పర్ కృష్ణా ప్రాజెక్టులన్నీ వచ్చిన తర్వాత కొంత సమస్య వస్తుంది. ఒక సంవత్సరం వరద వస్తే నీరు వస్తుంది, నీరు రాకపోతే అందట్ల తుంగభద్రలో కానీ ఆల్మట్టి తర్వాత కిందకి కూడా నీరు రాని పరిస్థితి వస్తా ఉంది. వర్షాలు బాగా బట్టి వరదలతో సహా కిందకి నీరు వస్తా ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్ని ప్రాజెక్టులు నిండుకున్నాయి. ఒక్కోసారి వర్షాభావం ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఏదైతే బనకచర్ల శ్రీశైలం సబ్స్టిట్యూట్ అండి, శ్రీశైలం నుంచి డిశ్చార్జ్ తగ్గించుకొని ఏదైతే మీకు సముద్రానికి పోతున్న వరదా నీటిని తీసుకెళ్లి బనకచర్ల దగ్గర వేసేదానికే కానీ అది శ్రీశైలం వాటర్ ని ప్రభావితం చేసే విషయం కాదండి. ఏంటంటే పొలిటికల్ 2 రాష్ట్రాలు కూడా చక్కగా వెళ్ళాలి. ఇవాళ గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నారు. దాంట్లో లోటుపాట్ల వల్ల వాళ్ళు ఏదో కుస్తీలు పడుతున్నారు. అది మాకు సంబంధం లేని విషయం. దాని గురించి 3 పార్టీల మధ్య ముచ్చట్లాగా ఆడే దెబ్బలాడుతున్నారో తెలియదు. ఒకళ్ళొకళ్ళు ప్రభావితం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే వృధాగా పోతున్న నీరు తీసుకుంటే తప్పేంటి? మేమేం ఎలకేషన్ లో తీసుకోవట్లేదు కదా. పోలవరం డౌన్ స్ట్రీమ్ లో నుంచి తీసుకుంటా ఉన్నాం. పోలవరం డౌన్ స్ట్రీమ్ లో నుంచి పోలవరం ప్రాజెక్ట్ కిందకి వరదలో వెళ్తుందో ఆ నీటిని తీసుకొని బనకచర్లకు తీసుకెళ్లే ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, నాగార్జున సాగర్ మీద శ్రీశైలం మీద ఒత్తిడి తగ్గుతారు. ఒక 200 TMC కనుక ఇది మీకు వరదలప్పుడు కనుక వరదల సమయంలోనే తీసుకునేది. మా పట్టిసీమ ఉంది, వరదల సమయంలోనే మేము తీసుకోగలం. పట్టిసీమ చేసినప్పుడు కూడా కండిషన్ పెట్టాను నేను కూడా, గోదావరి డెల్టాకి ఇబ్బంది లేకుండా పెట్టాం. ఎంతకంటే 14.2 కంటే కూడా నీరు తక్కువ ఉన్నప్పుడు తీయడానికి వీల్లేదని కండిషన్ పెట్టించాం. అట్లాగా ఈ వాటర్ వెళ్ళేదానికి అవకాశం ఉంది సార్. అందువల్ల ఉభయ రాష్ట్రాలు కూడా వెనకబడ్డ ప్రాంతాలు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎనకబడ్డ నీరు అందాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేయాలి. మా తమ్ముడు చెప్పినట్టు చాలా ప్రాజెక్టు అన్ని చోట్ల అదే. నాగార్జున సాగర్ లో ఇవాళ టైలెంట్స్ కి నీరు అందని పరిస్థితి ఉంది. శ్రీశైలంలో కాలువల మీద కూడా అదే పరిస్థితి వస్తా ఉంది. ఏమవుతుందంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాక సంవత్సరాల తరబడి ప్రాజెక్టు కాదు 1000తో మొదలుపెట్టే 1,00,000 కోట్లు అయ్యేదాకా పరిస్థితి వెళ్తా ఉంది. సకాలంలో పూర్తిగా ఏ ప్రాజెక్టు కూడా ఎత్తిపోతల పథకాలు పెట్టారు చాలా చోట్ల. ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోతా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉండదు. ఆ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనైనా దానివల్ల సమస్యలు వస్తా ఉన్నాయి. రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక ప్రాజెక్టు మొదలు పెడితే కంప్లీట్ చేద్దాం, 100% కంప్లీట్ చేద్దాం ఆలోచనలు ప్రభుత్వం అట్లా కొద్ది ఎలకేషన్లు అవుతాయి. కొద్ది ఎలకేషన్ వల్ల సమస్య వస్తా ఉంది. నేనేమంటానంటే తెలుగు మనందరం కూడా సమైక్యంగా ఉండాల్సిన వాళ్ళం, మనందరం కలిసినట్టుగా ఆలోచన చేసి. మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరైనా, నాగం జనార్దన్ రెడ్డి గారైనా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, కేసీఆర్ అయినా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రొడక్ట్సే కదా.
ఒకసారి కూర్చొని చర్చించుకుంటే ఇంతకంటే మంచి సమయం లేదు కదా. సరే జగన్ అంటే వేరే దగ్గర నుంచి వచ్చారు. భరత్ గారు, అక్కడ పొలిటికల్ గెయిన్స్ కోసం నడుస్తుంది కార్యక్రమం. నా ఉద్దేశంలో పొలిటికల్ గెయిన్స్ కోసం మూడు పార్టీల మధ్య ఎవరు నేను యుద్ధంలో గెలిచానని చెప్పుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నం జరుగుతుంది. అక్కడ అసలు వాస్తవ దృక్పథం లేదు. ఎంత పోతుంది సముద్రానికి? ఎవ్రీ ఇయర్ డేటా తీసుకోమనండి. ఎక్కడ తీసుకుంటున్నాం? ఇంటేక్ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నాం? అవుట్ పాయింట్ ఎక్కడ పెడుతున్నాం? తెలంగాణను కన్సల్ట్ చేసి ముందుకెళ్తే ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు వేరే ప్రపోజల్ చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ చెప్పల్లి, నాగార్జున సాగర్ అంటున్నారు, లేకపోతే శ్రీశైలం ద్వారా అని గతంలో కేసీఆర్ సజెస్ట్ చేశారు. ఈ మూడు మోడల్స్ లో ఏది బెస్ట్ అన్నది భరత్ గారు, మేమనేది మిగులు జలం తీసుకుంటే సముద్రానికి పోయే నీళ్లు తీసుకోవడానికి అభ్యంతరం లేదు. వెరీ క్లియర్. సముద్రానికి పోయే నీరు వృధాగా ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్ట్ కింద నుంచి సముద్రానికి వెళ్ళే నీరు తీసుకుంటే తప్పేంటి నాకు తెలియట. సముద్రానికి వదలమంటారా? సముద్రానికి వదిలేయమంటారా? దయచేసి ఆలోచన చేయండి. నేనేం తెలంగాణకి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. తెలంగాణలో ప్రాజెక్టులు సక్రమంగా కట్టుకొని ప్రతి ఒక్క తీసుకెళ్లి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. నేనే వ్యతిరేకంగా ఏ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు. వృధాగా పోయే నీటిని అందరూ వాడుకున్నాం. పై రాష్ట్రాలు బిగించే కొద్దీ తెలంగాణ కూడా నష్టం జరగబోతుంది. వాటిని కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కటి విజయ్ చౌదరి గారు, ఈరోజు ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ ఆ రోజు ఎత్తి పోసినందుకు దాన్ని బట్టి మేము కూడా ఆ రోజు నేను ఖచ్చితంగా మాకు కూడా కావలిస్తారని చెప్పని కూర్చొని కలవకుర్తినే ఆ రోజు మనం అది చేసి మొట్టమొదట ఎల్లూరు గాని జొన్నలపాడు గాని గుడిపల్లి గట్టు ఆ రిజర్వాయర్లకు అన్నిటికీ శంకుస్థాపన చేపించేసి మొట్టమొదట ఆ ప్రాజెక్టును ఆలా చేస్తే అది ఆడికే ఉంది. దాని కింద వచ్చే రిజర్వాయర్లు ఉంటే ఒక దుర్మార్గుడు ఏదో అంత కక్కుర్తి పడి ఆ రిజర్వాయర్లు కూడా లేకుండా చేసేసిండు. దాదాపు 14 టీఎంసీల రిజర్వాయర్లు వచ్చేది ఉండే. ఇవాళ డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ పూర్తి కాలేదు. ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల స్థితిగతులు ఏం మారతలేవు. అదే నేను ఉన్నప్పుడు చూసావు, ప్రాజెక్టుకి ఎలకేషన్లు పెడతారు, పావలా బేడా ఇస్తారు, పనులు కావు, పూర్తి కావు. ఎక్కడ వేసిన అక్కడే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది. మధ్యలో కాంట్రాక్ట్ల దాకా దోపిడీ. దాంతో ప్రాజెక్టులు ఎంత రూపాయి ఖర్చు పెడితే పావలా పని నడవని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మంచిగా చెప్పిండ్రు దోపే. ఇవాళ మీరు మొన్న దీంట్లో ఒక ప్రాజెక్ట్ లో రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్. 4-5 టైమ్స్ ఎక్కువకు కేవలం బిహెచ్ఎల్కి వెళ్ళి మోటార్లు తీసుకొని వచ్చి ఈడ వాళ్ళే బిహెచ్ఎల్ ఇక్కడ దించి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తే దాని మీద 3-4 రెట్లు ఎక్కువ అంటే చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ డబ్బు పెడితే ఇప్పుడు ప్రజలకు ఇలా భూమికి రైతుకు 3.5 లక్షలు ఇచ్చేటందుకు 4 లక్షలు ఇస్తున్నారు. ఎందుకు ఇప్పుడు అంటే అదే పైసలు కాంట్రాక్టర్లకేమో దోచిపెడుతున్న వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఇది ఒక యూనిలేటర్లకు తీసుకునే డెసిషన్ తీసుకునేది అయితే లేదండి, అది సమ్మతం కాదు. యాజ్ పర్ ది అంటే ఏదైతే మనకు ఉన్న నీటి మీద ఉన్న హక్కు ప్రజలది హక్కు, అది చెప్పినాను. ఇప్పుడు ఒకటి సూటిగా చెప్పండి నాగం గారు, బనకచెర్ల ప్రాజెక్టు పాసిబులా కాదా? ప్లస్ మీరు అన్నారు ఆల్రెడీ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది మొత్తము అంత డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ రెడీ అయిపోయింది. దాంట్లో ఏమి ఇంకా మీరు ఏది లేదనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ 3 టీఎంసీలు పర్ డే పోతుంటే అక్కడ అంటే మొత్తం ఇప్పుడు 13-14 టీఎంసీలు పర్ డే ఆడికెళ్ళి అంటే మనం లిఫ్ట్ చేసి రాయలసీమకు పంపించే అవకాశం వచ్చింది మొత్తానికి. ఇవాళ పోతిరెడ్డిపాడు కానీ ఇది కానీ పక్కన ఉన్న మిగిలిన చిన్న లిఫ్ట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు 2 టనల్స్ వస్తే కానీ మొత్తం అంతా అంటే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు మాకు ఉన్న తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు ఉన్న వ్యత్యాసం అదే. వాళ్ళు కొద్దిగా ముందు చూపుతోని పోతారు, మా వాళ్ళేమో చూపు ఉండదు, స్వార్థాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకోసం నేను కోరుకుంటున్నా ఇక్కడ ఉండే అంటే ఇప్పుడు అంటే ప్రతినిధులతో అందరితో కూడా ఇవాళ చట్టం ముందు అందరము సమానమే కాబట్టి మాకు చట్ట ప్రకారంగా తెలంగాణకు ఎంత నీళ్లు వస్తావో ఆ నీళ్లను
మాకు ఇవ్వండి. ఇవాళ నల్గొండ ఇవాళ చూసిన ఎన్నేళ్ళకెళ్ళి మనం ఫ్లోరైడ్కి వెళ్ళి బాధపడ్డాం. ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు గారు మా ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కట్టిన తర్వాతనే ఆ నీళ్లు సర్ఫేస్ వాటర్ను ఊర్లోకి ఇవ్వగలిగినాం. నేను మంత్రిగా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాటర్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చినాం, శాంక్షన్స్ ఇచ్చినాం. అప్పుడు ఇవాళ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ ఆ రోజు 50 కోట్ల ఏదైతే కోస్లా కమిషన్ వేసిండ్రో ఆ కమిషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ వే ఏంది ఆంధ్రాలో? ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పోలవరంలో మొత్తం తెలంగాణ దాటిన తర్వాత, బార్డర్ దాటిన తర్వాత వదిలిన నీళ్లనే మేము తీసుకుపోతున్నాం, మేము కాళేశ్వరంకి అభ్యంతరం చెప్పలేదు కదా అంటున్నారు. ఇప్పుడు అది దానికి మాకేమి ఇప్పుడు నేను ఇప్పుడు అంటే నేను ఎక్కడ కూడా నా వాయిస్ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నా. ఇవాళ నేను మీరు ఒక టీవీలో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అది ఏదైనా కూడా ఇరువురికి సమ్మతం ఉండాలండి. సమ్మతం లేకపోతే అది కాదు. అందుకోసము ఈ ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత ఇక్కడ ఉండే ముఖ్యులను రైతులతో కూడా కొద్దిగా అంటే చర్చించాలి. మనకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజాప్రతినిధులకు కానీ వీళ్లకు. తెలంగాణలో మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఏం చేస్తారో. అంటే ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ ఏంది? బనకచెర్లన శ్రీశైలం నుంచి గతంలో కేసీఆర్ ప్రపోజ్ చేసిందా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి ఏంటంటే ఏం ప్రపోజ్ చేశారంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లేసి అక్కడి నుంచి ఏపీకి తీసుకుపోండి అంటున్నారు. ఇది నాకు అంటే మళ్ళీ ఆయనకు ఎవరు సలహా ఇచ్చిండ్రో, ఏ ఇంజనీర్లు, ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు, చాలా మంది కాంట్రాక్టర్లే అంటే వాళ్ళ ప్రపోజల్స్ ను ఈ విధంగా వాళ్ళతోనూ వీళ్ళతోనూ చెప్పించే కాడికి వచ్చిండ్రు. అందుకోసం అది ఎట్లా వీలైతుంది? అది ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పినట్టు డైరెక్ట్ గా ఇట్లా అంటే ఇక్కడికి వెళ్ళి మీదికెళ్ళి తీసుకొని వస్తే మనకు సరిపోతుంది కదా అని చెప్పని. ఇప్పుడు ఒకటేనండి, మిగులు జలాలు ఉన్నది గోదావరిలో ఉన్నాయి. ఆ గోదావరి నీళ్లను ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వీళ్ళు అంటే రాయలసీమకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ దానికి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే చర్చలు జరగాలి. దాని మీద చర్చలు జరిగి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా, తెలంగాణ ప్రాంతానికి, ఎందుకంటే పోరాడి 12 మంది వచ్చి ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ఆఖరుకు ఏమైపోయిందంటే దిక్కులేని తెలంగాణకు అయితే కాగుద్ది. ఓకే ఓకే బుచ్చయ్య చౌదరి గారు, భరత్ గారు, పోరాటం తెలంగాణ పోరాటం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్. ఫస్ట్ వచ్చిన నీళ్లకు సంబంధించి ఎస్పెషల్లీ కృష్ణా డెల్టాలో అయితే కృష్ణా బేసిన్ లో షార్టేజ్ ఉంది. కృష్ణా డెల్టా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇబ్బంది పడుతుంది అప్పుడప్పుడు, బికాస్ పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ దానికి సంబంధించి అప్పుడు మీరు కూడా ఆబ్జెక్ట్ చెప్పారనుకుంటారు. రాజశేఖర రెడ్డి సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు ఆబ్జెక్షన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారనుకుంటారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు ఒక్కటే భరత్ గారు, వెరీ క్లియర్, ఇది సముద్రానికి పోయే నీరు గురించి ఎక్కువ పోరాటాలు చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. పైన ఏదైతే అప్పర్ స్టేట్ తెలంగాణ గాని, మహారాష్ట్ర గాని, కర్ణాటక గాని అప్పర్ స్టేట్ నుంచి మాకు కిందకు రావాలి. మాకు ఏదైతే వృధాగా పోయే నీరు వాడుకోవడానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నా. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ కృష్ణా డెల్టాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తమ్ముడు జనార్దన్ చెప్పినట్టుగా ఆ మహబూబ్నగర్ జిల్లాలో కూడా బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు వాడుకోగలుగుతున్నారు, లేదా అంత వాటర్ రాని పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదైతే ప్రాజెక్టుల విషయంలో ఎలకేటెడ్ వాటర్ మేము ముట్టుకోవట్లా, ఎలకేటెడ్ వాటర్ తో మేము వెళ్ళటం, ఎలకేటెడ్ వాటర్ మేము తీసుకోవట్లా, ఏదైతే సర్ప్లస్ గా సముద్రానికి పోతున్న నీరు తీసుకుంటా ఉంటున్నాం. దానివల్ల బెనిఫిట్ అవుతుంది, తెలంగాణ కూడా బెనిఫిట్. ఎందుకంటే పోతే డిశ్చార్జ్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే బనకచర్లకి 200 TMC మనం తీసుకోగలుగుతాము, అది వరదల సమయంలో మాత్రమే తీసుకున్నప్పుడు అక్కడ రెండు నదులకు ఒకసారి వరద వస్తే సమస్య లేదు, ఒకసారి కృష్ణా డెల్టా తక్కువ. గోదావరిలో ఎప్పుడు ఎంతో కొంత వెళ్తానే ఉంటది, 1000 TMC 2000 TMC ఎంత కరువు కాటకాలప్పుడు కూడా సముద్రానికి పోతాను వాళ్ళు. ఆ నీరు తరలించుకునే దానికి అభ్యంతరం. అంటే గోదావరి అప్పుడు పట్టిసీమకు సంబంధించి కూడా కొద్దిమంది ఆబ్జెక్ట్ చేశారు. మీ భరత్ గారు ఇప్పుడు ఫ్లడ్ వాటరు
అసలు మాకు అలొకేటెడ్ వాటరే ఇవాళ 575లో మాకు అలొకేటెడ్ 299 అంటే మేము ఆ వాటర్నే వాడుకోలేకపోతున్నాం. ఈవెన్ ఇవాళ బీమా 20 టీఎంసీ మాకు అలొకేట్ అయింటే దాంట్లో కూడా 13-14 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోలేని దుస్థితి మా దగ్గర ఉంది. ఇవాళ అందుకోసం ఇవాళ వీళ్ళు దృష్టి సారించాలి. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇక్కడ ఈ నీటిని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వచ్చిన ఎస్ఎల్బిసి టనల్ అది మధ్యనే ఆగిపోయాయి. ఇప్పుడు ఏమి అది దానికి అసలు యాక్చువల్ గా అంటే మన స్టేట్ డివైడ్ అవుతున్నప్పుడు కూడా ఎస్ఎల్బిసి టనల్ అనేది ఒకటి చేపట్టిన సంగతి కూడా ఆ రోజు మర్చిపోయినాం అధికారంలో ఉండి. ఇప్పుడు అందుకోసం ఇవ్వాలండి మనం ఒక్కటి ఈ రోజు ఈ నీటిని మాత్రం వినియోగించుకోవడం లోపల ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు అన్నది అంటే ఆ నీళ్లు సముద్రంలో ఉద్దాగేం పోవద్దు, కానీ దాన్ని ఎట్లా వాడుకుంటారు, అంటే ఏ విధంగా వాడుకుంటారు, దానికి ఏ ప్రాతిపదికన వాడుకుంటారు అనే దాని మీద అంటే విరివిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మనము అంటే ఇంపార్టెంట్ గా ఉండేటువంటి ఇంజనీర్లు వాళ్ళ వీళ్ళని ఎవరైనా ఉంటే కూర్చోబెట్టి వాళ్ళందరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటది. రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంటది. మీరు దయచేసి, ఎందుకంటే మాకు ఏ పరిస్థితుల్లో తెలియంది కాదు కదా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారికి తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు మేము ఎన్ని సఫర్ అయినాం. ఇప్పుడు కలవకుర్తికి ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కాలేదండి. ఆ రోజు మనం నీళ్లు దుంకించి చాలా ఏళ్ళైంది, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లేదు. ఈవెన్ ఒక కలవకుర్తికే కాదు, ఇవాళ నీకాడ భీమా ప్రాజెక్టు కానీ, నెట్టెంపాడుకు కానీ, ఇవాళ కోయిల్ సాగర్ కానీ పూర్తిగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ లేదు. అందుకోసం ఇప్పుడు దాని యూటిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మనం ఇప్పుడు నేను చెప్తున్నాను ఎంత డబ్బు కావాల్సి వస్తుంది ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంటే. మెయిన్ కెనాల్స్ పక్కన రిజర్వాయర్స్ అవి ఇవన్నీ కట్టే వరకు ఆ డబ్బు ఇప్పుడు పెట్టిన దానికంటే 4 గంటల డబ్బు ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ కి అవుతుంది. అందుకోసం ముందు చూపు లేకపోవడం కూడా మాది పొరపాటేనండి. అంటే పాలమూరు రంగారెడ్డి కాకపోవడానికి చాలా మంది మిమ్మల్ని కారణం అంటున్నారు. నేను ఎన్నడూ కూడా చెప్పి ఒక్క రోజు కూడా ఆగలేదు. నేను పాలమూరు రంగారెడ్డిలో వేసిన కేసు కేవలం ఎలక్ట్రోమెకానికల్ అంటే ఏవైతే పంపులు మోటార్ సైకిల్ ఉన్నాయో అవి 4 గంటలు 3 గంటలు బెంచి ఇవాళ కోట్ల ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద మెరిట్ మీద జడ్జిమెంట్ రాలేదు, ఎస్టాబ్లిష్ అయింది. 532 కోట్లు మాత్రమే ఇంతవరకు ముట్టింది 5 పంపులు మోటార్ సెట్లకు. అంటే ప్యాకేజ్ అంటే 5 కానీ ప్యాకేజ్ 8 కానీ. అసలు అది ఇప్పుడు మాట్లాడడం కూడా నేను భావ్యం కాదు. అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను, విచ్చలమైన అవినీతి దీంట్లో జరుగుతుంది భారతదేశంలో. ఒక రాష్ట్రంలో కాదు, ఇది 7-8 రాష్ట్రాల్లో జరుగుతుంది. అంటే ప్రాజెక్టులు అంటేనే మొత్తం కమిషన్లు దీని గురించి అయిపోతున్నాయి. అసలు కాంట్రాక్టర్లే డిజైన్ చేస్తున్నారు ప్రాజెక్టులు, పార్టీలు గవర్నమెంట్ ఎస్టిమేట్లు వేస్తున్నారండి. డిజైన్ ఎస్టిమేట్ అండి, వాళ్ళే ఎస్టిమేట్లు వేస్తున్నారు. కేవలం బిహెచ్ఎల్కి వెళ్ళి అంటే తీసుకొని బిహెచ్ఎల్ సప్లై చేసినంతట్లనే ఇప్పుడు ఆడ 530 కోట్ల రూపాయలకు 7 పప్పు సెట్లు 139 వస్తే దానికి పేమెంట్ ఎంత చేసిండ్రు? 2551 కోట్లు చేసిండ్రు. ఇది ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చూడండి ఒకసారి. దాని మీద చర్చలు పెట్టండి ఎప్పుడన్నా ఎట్లే. కానీ నాకు ఇప్పుడు దాని జోలు కూడా నేను భరత్ గారు, ఒకటి అసలు సమస్య కాళేశ్వరం నేరేడుచర్ల బ్యారెల్ సమస్య మీద వస్తుంది అంతా కూడా. అది విచారణలోకి వెళ్ళటం కానీ అక్కడ జరిగిన లోటుపాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది. మేము అభ్యంతరం చెప్పడం పైన గోదావరిలో నీరు వాడుకోండి, వాడుకున్న బదులు నీరే కదా మేము వాడుకునేది. మేము ఎవరు వాడుకుంటున్నాం? సీతారామ సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు వస్తున్నావా? నేను వద్దటం లేదు కదా. బ్యారేజ్ కట్టిన వద్దటం లేదు కదా. ఎందుకంటే గ్రావిటీ అట్లా తెలంగాణలో గ్రావిటీ మీద నీరు వెళ్ళేదానికి తక్కువ అవకాశం ఉంది సార్. బికాస్ ఆఫ్ గోదావరి కాంటూర్ లెవెల్లో డౌన్ లో ఉండటంలో దానికి ఎక్కువ ప్రాజెక్టులు కట్టేదానికి అవకాశం లేదు. మా దగ్గర కూడా ధవళేశ్వరం బ్యారేజ్ కి పోలవరానికి తేడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా నీరు వెళ్ళిపోతుంది. వన్ స్టోరేజ్ 2 TMC కంటే మాకు స్కోప్ ఉండదు డెల్టాకి వచ్చి. కృష్ణా కూడా అంతే, కృష్ణా బ్యారేజ్ దగ్గర కూడా 2 TMC దాని కెపాసిటీ స్టోరేజ్ పార్ట్. అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని
మనం విశాలంగా ఆలోచించుకుంటూ వెళ్దాం. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకెళ్దాం. నేను ఒకటే చెబుతున్నా, అనవసరంగా వృధాగా పోయే విషయాలు అప్పుడు తెలుగు విషయం ఇట్లాగే కాంప్లికేటెడ్ చేసి ఇప్పుడు విజయ్ చౌదరి గారు ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు ఏదో చెప్తున్నారు నాగం గారు. యా ఒక్క నిమిషం విజయ్ చౌదరి గారు, నేను ఒక్కటే చెప్తున్నాను, ఏదైనా సరే చర్చల ద్వారా దానికి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రులు కూర్చోవాలి, అంటే పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ చేయండి, ప్రజాప్రతినిధులను కూడా అందరిని ఇన్వాల్వ్ చేయండి. ఒక వాటర్ మొత్తం సముద్రంలో పోకుండా పోవాలంటే నాకు మాత్రం ఇష్టం ఉంటుందండి. కానీ మా ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. ఎందుకంటే మనం అందరం తెలుగులమే కదా. మీరు ఏమంటున్నాం, ప్రాజెక్టు కట్టుకోండి, నేను కాదంటాం లేదు. ఎత్తిపోతలు పెట్టుకోవాలి. తెలంగాణలో పరిస్థితి ఏంటంటే ఎత్తిపోతలు తప్పితే అవకాశం తక్కువ లేదు. గోదావరిలో పెట్టుకుంటున్నారు, మన అభ్యంతరం లేదు. వృధాగా పోయి వరద నీటిని వచ్చిపెట్టుకోమనండి. తెలంగాణ వాడు వద్దు, ఎవరు వద్దంటాం, మేము వద్దంటాం లేదు కదా. మేము వరదగా పోతాం, వరద నీరు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనేది ఫీలింగ్. దయచేసి అందరం ఆలోచిద్దాం. రెండు రాష్ట్రాల ప్రజలను కాపాడుకున్నాం. మాకు దిగువ ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా చాలా సమస్యలు. వరదలు వచ్చినప్పుడు ఎవరు ఆపలేకపోతున్నారు, వరదలు ఆపకంటారా? ఒకసారి దయచేసి ఆలోచించేసి అందరూ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బుచ్చే చౌదరి గారు. సో నాగేంద్ర రెడ్డి గారు, వరద నీరును మాత్రమే తీసుకుపోతున్నాం బనకచర్ల, అది కూడా పోలవరంలో మిగిలిన నీటిని, పోలవరం దాకా వచ్చిన తర్వాత నీరు ఎట్లాగో సముద్రంలో కలిసేది అని అంటారు. ఇప్పుడు వరద నీరుని తీసుకుపోవాలి. మనం ఇక్కడనేమో మాకు ఏమి అంటే వరద నీరు వాడుకునేటందుకు కాదు, అసలు మాకు ఇచ్చిన కొసరంత నీళ్లు కూడా వాడుకునే పరిస్థితి ఈ రాష్ట్రాల్లో లేదు. అందుకోసం వరద అంటే మరి అది తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది? పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కట్టకపోవడం అన్నది, లేకపోతే అది లేదన్నది, ఉన్న ఇప్పుడు మీరు 299 టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితి లేకపోవడం అన్నది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యం. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏదన్నా ఉండని, ఇప్పుడు నేను ఒకటి కోరుకుంటున్నా, ఏదైనా కూడా అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం చేసుకుంటే బాగుంటది. ఆ నీటిని ఎట్లా వినియోగించుకోవాలి, వరద నీటిని అనే దాన్ని కూడా మనము ఒక పద్ధతి ప్రకారంగా ఒక విధి విధానాలతోటి మనము అది చేసుకోవాలి. కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్, అంటే తెలంగాణకు వచ్చి జరిగే, అంటే ఇప్పుడైతే వరద నీళ్లు ఉన్నాయి సరే, వరద రానాటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, ఓకే, ఓకే. ఒక్క నిమిషం నాగం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దయాకర్ గారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, సిఆర్ పార్టీలకు కంప్లైంట్ చేశారు, ఆల్టర్నేట్ ప్రపోజల్ ఒకటి ఇచ్చారు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా గనక నదులు అనుసంధానం చేస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. బనకచర్ల ఇంతకుముందు మనకు గోరంట్ల బుచ్చే చౌదరి గారు, బహుశా 2 రాష్ట్రాల్లో సీనియర్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు తర్వాత, ఆయన ఏమంటారంటే పోలవరంలో పడ్డ నీటినే కదా మేము తీసుకునేది, సముద్రంలో పడ్డ వాటర్నే కదా తీసుకునేది, దానికి ఎందుకు అభ్యంతరం ఉండాలని ఆయన అంటున్నారు. పెద్దలు నాగం గారి అది చూసిన నేను, తర్వాత వారిది కూడా, చౌదరి గారిది కూడా విన్నా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 968 కు రాటిఫికేషన్ జరిగిన తర్వాత ఏ దాన్నైనా తీసుకపోతే ఎవరు వద్దంటారు? ఫస్ట్ నా తెలంగాణకు సంబంధించి 968 సంబంధించి మేము కొన్ని అనుమతులు అడుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన అనుమతులు రావట్లేదు. మీరు ఇవాళ హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటారు. ఆయన ఏమన్నారంటే అసలు 1000 టీఎంసీలు గోదావరిలో అడగడం ఏంది, ఆల్రెడీ మనకు 968 టీఎంసీ అనుమతులు వచ్చేసాయి సిడబ్ల్యూసీ దగ్గర నుంచి. మేము ఇంకా సముద్రంలో కలుస్తున్న వృధా జలాల్లో 3000 టీఎంసీలో మనకు కనీసం 1000 నుంచి 1900 టీఎంసీలు రావాలి. దాని గురించి అడుగుతుంటే ముఖ్యమంత్రి ఆల్రెడీ 986 టీఎంసీలకు అనుమతులు వచ్చేసాయి మనకు గోదావరి మీద. 1000 టీఎంసీలు ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు గోదావరిలోని సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు అంటారు. ఆల్రెడీ 968 టీఎంసీ సిడబ్ల్యూసీ హైడ్రాలజీ అనుమతులు ఉన్నాయి. ఇంకా ఆయన 1000 టీఎంసీలు ఇచ్చేది ఆల్రెడీ ఉన్నాయి కదా. మన మిగులు జలాల్లో కూడా, గోదావరి మిగులు జలాల్లో కూడా మనం దానిలో కూడా వాటా అడగాలి కదా అని హరీష్ రావు అంటారు ఇవాళ ప్రెజెంటేషన్ లో. ఇప్పుడు మిగులు జలాలు ఏందో గోదావరి మీద తేల్చలే, అది కృష్ణా మీద బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది.
అసలు మిగులు జలాలు కాదు, సముద్రంలో కలుస్తున్న జలాల ఎంత వాల్యూమ్ ఎంతో కూడా తెలియదు ఇంకా. అది కేసీఆర్ గారే రమారమిగా 3000 టీఎంసీ 2000 నుంచి 3000 టీఎంసీలు యావరేజ్ గా చూస్తే పోతాయి అన్నాడు. ఒక్కో సందర్భంలో 4000 పోవచ్చు, 5000 పోవచ్చు వరద ఎక్కువ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు వరద జలాల చర్చ మిగులు జలాల చర్చ కాదు. నికర జలాల్లోనే మనం కట్టుకోవాలనుకుంటున్న తుమ్మిడిఎట్టి గాని వార్దా గాని ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి కంప్లీట్ అనుమతులు రాలేదు. హరీష్ రావు గారు రాజకీయం కొరకు చెప్తే మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు ఆ 968 మనకి ఇచ్చేసిన తర్వాత మిగతా జలాల పట్ల ఏంటి అనేది కూర్చొని మాట్లాడితే 968 వచ్చాయని చెప్పారు. ఆల్రెడీ 946 వచ్చాయి. ఆ వార్తా ఒకటి ప్రాసెస్ లో ఉంది. ఇంకా 1000 టీఎంసీలు ఇచ్చేదేంది? 1000 టీఎంసీలు చంద్రబాబు నాయుడు ఇచ్చేదేముంది? ఆల్రెడీ వచ్చింది కదా, అడగాల్సింది ఇంకెక్కువ కదా అని అంటారు. మరి అడగొద్దని మేమే పట్టుకొచ్చాం 946 ఆల్రెడీ. మళ్ళా 1000 టీఎంసీలు ఏంది? మేము పట్టుకొచ్చాం ఆల్రెడీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే 946 క్రెడిబిలిటీ ఇష్యూ అయితే సమస్య ఈడికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు బనకచెర్ల ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు జగన్ గారు కూర్చున్న తర్వాత జగన్ గారు మొదలు పెట్టిండ్రు. దాన్ని ఆయన ఇప్పుడు కన్సాలిడేట్ చేసుకుంటుండ్రు. ఎందుకంటే కేంద్రంలో ఆయన ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, కింద వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి బనకచెర్ల నాకు పర్మిషన్ సి అని చెప్పి పోయి మోడీ కాడ కూర్చుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎష్యూర్డ్ వాటర్ ప్రాజెక్టుల మీద ఆథెంటిసిటీ రాలేదని మేమంటే వస్తున్నాయని ఆయన అంటాడు మన హరీష్. సరే వస్తున్నాయా రావా పక్కన పెట్టు. ఇప్పుడు ఈ మిగులు జలాల మీద వాటాకైనా చర్చ జరగాలి కదా. మిగులు కాకపోయినా వరద అయినా కూడా వచ్చే వరద మీద వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని పర్మిషన్స్ వస్తుంటే రాని. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు ప్రెస్ మీట్ మీరు చూసిండ్రు కదా ఢిల్లీ నుంచి. ఆయన మా పర్మిషన్స్ గురించి మేము అడిగితే డిలే చేస్తున్నారు. అలాంటప్పుడు బనకచెర్లకి మీరు ఎట్లు ఇవ్వగలుగుతారు అనేది కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యొక్క డిమాండ్. దానికి వారు ఏమన్నారు? డెఫినెట్ గా ఇద్దరు ముఖ్యమంత్రులతో కూర్చొని మాట్లాడిన తర్వాత మనం ఈ నిర్ణయం తీసుకుందాం అన్నారు. అందుకనే బిల్లులో అపెక్స్ కౌన్సిల్ ఉంది కదా, అపెక్స్ కౌన్సిల్లో సంపూర్ణమైన సమగ్రమైన చర్చ జరిగి 2 తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా, 2 తెలుగు ప్రాంతాలకు రైతులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పుడు ఉన్నది. 9-10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రక్రియకు తెరలేపుతున్నారు. కాబట్టి అది మంచి పరిణామమే. కాబట్టి బనకచెర్ల మనం వద్దు అని అంటున్నట్టుగా చర్చ పోవద్దు. ఎందుకంటే మిగులు సముద్రంలో పోయే జలాలని మీరు ఉదాగా వదిలేయండి కానీ తెలుగు ప్రజలకు ఇవ్వద్దని మనం తెలంగాణ వాళ్ళం ఎందుకంటాం? అది ఏం అవసరం? దానివల్ల వచ్చే ఏముంటది? దాన్ని సాడిస్టిక్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ వద్దని చెప్పారు మరి రేవంత్ రెడ్డి. వాళ్ళ నేనేమంటున్నా, మాకు పర్మిషన్ సీఎం అంటున్నాం. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేయండి, బనకపల్లి అట్లా చేస్తే ఇంకా తక్కువ అని ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నాం. మరి గతంలో ఇప్పుడు బ్యాక్ వాటర్ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ఖమ్మం మీదుగా నల్గొండ మీదుగా నాగార్జున సాగర్ లో మీరు వేస్తే రివర్సబుల్ పంప్స్ తోని మీరు ఆ నుంచి ఇటు రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి మీరు నెల్లూరు వరకు తీసుకుపోవచ్చు. మీరు ఈ నుంచి ఎత్తి పోసుకొని అట్లా వయా పోతిరెడ్డి పాడులో వేసుకొని ఆ నుంచి కూడా మీరు అట్లా తీసుకొని పోవచ్చు, ఎటు రాయలసీమకు తీసుకొని పోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుంది? దీని వల్ల ఏమైతుంది అంటే మీకు వరద నీటి జలాలకు సంబంధించిన అంశంలోనే అష్యూర్డ్ వాటర్ కాదు, ఆథెంటిక్ కాదు, వాటికి పర్మిషన్స్ వస్తున్నాయి. రేపు ఒకసారి మీరు కట్టిన తర్వాత అవి రాటిఫై అయిన తర్వాత అవి కంప్లీట్ గా వాళ్ళకి రైట్ వచ్చేస్తుంది నీటి వాటా. మరి ఇక్కడ రైట్ ఉన్న వాటి మీద లేదంటే ఇప్పుడు ఈయన హరీష్ రావు మాట్లాడేది బీజేపీకి సపోర్టివ్ గా, ఆంధ్రప్రదేశ్ సపోర్టివ్ ఉందా నెగిటివ్ ఉందా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే తప్పు చేస్తుంది. మీరు 1000 అడుగుతుండ్రు, ఏంది 1000 కాదు 2000 అడుగురని. 2000 అడుగురని ఆయన అంటున్నాడు. అసలు 1000కే అనుమతులు లేవని మేము అంటున్నాం. 946 అనుమతులు ఉన్నాయి ఆల్రెడీ అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు 946 ఉన్నాయి ఆల్రెడీ. మనకు 986 టీఎంసీ కేటాయింపులు ఉన్నాయి. అట్లాంటప్పుడు నిన్న ఆల్ పార్టీ మీటింగ్ ఆయన ఒక నోట్ పంపించినా బాగుండు మనతో. ఎవరు గాయత్రి రవితోనూ ఎంపీలనే పిలిచారు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఎవరు లేరు, లోక్సభ ఎంపీలు లేరు. అవును, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు సురేష్ రెడ్డి అవుట్ ఆఫ్ కంట్రీ, దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దాంట్లో రవిచంద్రన్ పంపించారు. వాళ్ళు ఏమంటారంటే మీరు హరీష్ రావు అటెండ్ అవుతాడనే ఉద్దేశపూర్వకంగా ఓన్లీ ఎంపీలు మాత్రం పిలిచారు అంటున్నారు. ఎంపీల వరకే పరిమితమైంది. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో ఇది చర్చ వస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి అనే ఉద్దేశం. రేపు ఎక్స్టెండెడ్ కూడా పెడదాం అవసరమైతే. ఎక్స్టెండెడ్ ఆల్ పార్టీ మీటింగ్. ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాజీ ఉప్పల్ శాసనసభ్యులు జాయిన్ అవుతున్నారు.
ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల సీఎంల మధ్యలో ఇప్పుడు నలిగిపోవాల్సిన సిచ్యువేషన్, ఎటు చేసినా మీ బ్లేమ్ అయితే మీరే అవుతారు. ఇప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మీటింగ్ లో పేర్కొన్నారు. దానికంటే కొన్ని గంటలకు ముందే మా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన కిషన్ రెడ్డి గారు సిఆర్ పాటిల్ గారిని కలిశారు. కలిసి అసలు ఏంది జరుగుతున్న వ్యవహారం చెప్పని అడిగారు. అయితే ఇంకా మాకు ఏది కూడా సమగ్రంగా ప్రాజెక్టు రిపోర్ట్ గాని లేకుంటే ప్రాథమికమైనటువంటి అంచనాలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే పంపిస్తున్నామన్నట్టుగా చెప్పారు. ఇక దాన్ని అన్నింటినీ పరిశీలించాల్సి ఉంటది అన్నటువంటి విషయాన్ని చెప్పారు. దాంతో పాటుగా రాష్ట్రానికి అన్యాయమైనటువంటి పరిస్థితి లేనే లేదు అన్నటువంటి అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు కూడా నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు సిఆర్ పాటిల్ గారిని కలిసినప్పుడు కూడా ఇదే మాట చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి అసలు ఆయనకి హాజ్ నో మోరల్ రైట్ టు స్పీక్ ఆన్ దిస్ గోదావరి వాటర్. 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏలి మనకి 5 ఏళ్ళలో ఉన్నారు ఆయన ఇరిగేషన్, మిగతా 5 ఏళ్ళు కేసీఆర్. అరే ఎవరున్నా ఈయనున్నా ఆయనున్నా మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు గోదావరి నది సంబంధించినటువంటి నీటి యొక్క పంపకాల్లో న్యాయపరంగా, అవార్డు పరంగా, చట్టపరంగా మనకి కేటాయించినటువంటి యొక్క నీటిని వినియోగించలేకపోయారు వీళ్ళు ఇంతవరకు. అసలు వినియోగించాలి కదా. మనకి 986 టీఎంసీల యొక్క నీటిని వినియోగించుకోవచ్చు అని చెప్పని అవార్డు చెప్పింది. అవార్డు చెప్పించిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేసినట్టు? కాళేశ్వరం కట్టారు కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, రంగనాయక సాగర్, మిడ్ బానేరు కంప్లీట్ అయింది అనుకోండి కాంగ్రెస్ స్టైల్లో. రంగనాయక సాగర్, అనంత సాగర్, ఏమండి మల్లన్న సాగర్ అన్ని కట్టారు కదా. కాళేశ్వరం కథ వేరు. అది ఆ యొక్క ప్రాణహిత, ఆ యొక్క ఉన్నటువంటి యొక్క నీళ్లు, ఆ యొక్క వ్యవహారం వేరు. గోదావరిలో పోశారు. అది ప్రాణహితకు సంబంధించిన నీళ్లు తీసుకొచ్చి గోదావరిలో పోశారు. ఇక్కడ విషయము స్వయంగా గోదావరికి సంబంధించినటువంటి యొక్క నీటిని వాడుకునేటువంటి అవకాశం ఉండంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మన యొక్క హక్కుని వినియోగించుకుని నిర్మాణం చేయాలి. ఒక పాయింట్. రెండో పాయింట్, ఏదైతే సముద్రంలో కలుస్తున్నటువంటి వరద నీళ్లు కావచ్చు, లేదా సర్ప్లస్ వాటర్ కావచ్చు, మిగులు జలాలు కావచ్చు, దీనికి ఆధారంగా కూడా మనం ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినట్టయితే దాంట్లో కూడా మనకి రైట్ పెరిగేది, స్టేక్ పెరిగేది. ఆ రకంగా రైట్ పెరగనీలా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో, స్టేక్ పెరగనీలేదు బీఆర్ఎస్ యొక్క ప్రభుత్వ సమయంలో. వీళ్ళు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బనకచెర్ల కడుతుంటే అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల కడుతుంటే తెలంగాణ రైట్స్ పోతున్నాయి. అది ఎవరు చెప్పినండి వీళ్ళని మాట్లాడమని? అది 10 సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నారా? భారతీయ జనతా పార్టీ బనకచెర్ల ప్రాజెక్టు సపోర్ట్ చేస్తుందా సూటిగా? అరే ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వ పరంగా నివేదికలు రావాలి. ఏమని? ఆ ప్రాజెక్ట్ యొక్క స్వరూపం ఏంది, నీటిని ఎక్కడి నుంచి వాడతారు, ఏ రకంగా వాడతారు, అంటే మిగులు జలాల ఆధారంగానా, వరద జలాల ఆధారంగానా, నికర జలాల ఆధారంగా అన్న రావాలి. నికర జలాల ఆధారంగా ఉన్నటువంటి సమయంలో మనకు కేటాయించినటువంటి ఒక నీటి విషయంలో మనకున్నటువంటి హక్కు మనకు చాటుతాం. దీంతో పాటు అదనంగా ఏదైతే వరద జలాలు ఉందో ఆ జలాల్లో కూడా మనం ఇప్పటికే కొన్ని కట్టినట్టయితే, కొన్ని కట్టాలనుకుని ప్రణాళికలు రూపొందించుకున్నట్టయితే దాని మీద కూడా మన హక్కు పెరిగేది. హక్కు పెరగనే ఇక్కడ చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు ఏంటండి మాట్లాడేది? అసలు వీళ్ళకి మోరల్ రైటే లేదు మాట్లాడటానికి. 53 ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శించాను జలయజ్ఞంలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి ఓపెన్ డిబేట్లలో నేను 53 ఇరిగేషన్ సందర్శించాను. సందర్శించినప్పుడు ఆ సమయంలో కూడా అటు కృష్ణా నది యొక్క
ఆధారంగా కట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో, గోదావరి నది పైన కట్టినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా స్పష్టంగా మేము ఎన్నో అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, ఎన్నో విషయాల్ని చెప్పాం కూడా. కానీ తెలంగాణ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తర్వాత నష్టాన్ని చేకూర్చినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఈ హరీష్ రావు యొక్క మంత్రిత్వ శాఖ అని చెప్పని నేను సందర్భంగా పేర్కొంటా ఉన్నాను. ఓకే ఓకే నాగన్ గారు చెప్పండి. సార్ ఒకటి ఇప్పుడు మీరు ఏమన్నారంటే బనకచెర్ల మీరు కృష్ణాకి సంబంధించి పోరాడుతున్నారు కరెక్టే, గోదావరికి సంబంధించి ఇప్పుడు ఇష్యూ, గోదావరిలో సర్ప్లస్ వాటర్ బనకచెర్ల యూజ్ చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంటుంది. దీనిలో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రపోజల్ శ్రీశైలం నుంచి వాటర్ రాయలసీమ బేసిన్కు వెళ్తే బెటరా, లేదా ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ బెటరా, లేదా బనకచెర్ల బెటరా? ఇప్పుడు ఒకటండి, ఇది ఏదైనా కూడా స్టడీ చేసి మీరు ఈ విధంగా తీసుకపోతే ఇట్లా మీకు నష్టం లేకుండా ఉంటుందని చెప్పి తెలియాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటే అండి కోరుకునేది, ఇప్పుడు ప్రభుత్వాలది ఇలా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఇప్పుడు సమిష్టి రాష్ట్రం ఉన్నదానికంటే ఎక్కువ నష్టం అయితే ఇప్పుడు మేము చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో. ఎట్లా ఇప్పుడు మాకు 299 అన్నారు, ఇప్పుడు మేము ఆ నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నాం కృష్ణా నదిలో. కానీ పాలమూరులో వలసలు తగ్గే ఉన్నారు కదా ఇప్పుడు. ఎవరు చెప్తున్నారు? ఒకసారి పోయి చూడండి, పోయి మళ్ళీ అదే బాంబేలా ఇక్కడనే ఎక్కడ బతుకుతున్నారు అక్కడనే బతుకుతున్నారు. దాంట్లో పూర్తిగా ఏదో వలసలు మొత్తం తగ్గినాయనే కాదు, ఇవాళ కల్వకుర్తి ప్రాంతం లోపల ఇప్పుడు అంటే తగ్గిండొచ్చు కొద్ది, ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉంటారు అది, కానీ మిగిలిన ప్రాంతాల్లో అదేం లేదండి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ కొంత పెరిగింది కదా దీనిలో, కింద ఆయకట్టు, జూరాల కింద ఆయకట్టు పెరిగింది వాస్తవమే, కానీ ఎంత నీటిని అయితే వినియోగించుకోవాలో. మాకు 36 లక్షల ఎకరాలు అంటే సాగుకు అనువైన భూమి ఉందండి. ఇవాళ కేవలం మనకి ఇవాళ కూడా 5 లక్షల మించి మేము ఇరిగేట్ చేసుకోవడం లేదు. 5 లక్షల ఎకరాలకు మించి రావట్లేదు. 5 లక్షల ఎకరాలకు మించి రావడం లేదు. ఇప్పుడు ఇది కూడా 7 లక్షల ఎకరాలు, 31 లక్షలు కూడా పంపు సెట్లేనా? అన్ని బోట్లు పంపు సెట్లే. ఓకే. ఇప్పుడు అందుకోసము కొంతనేమో వర్షాధారం మీద ఆధారపడిన అంటే వ్యవసాయం ఉంటుంది మా రైతులకు. ఇప్పుడు పెద్దగా మాకు ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి అయితే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అయితే 7 లక్షల ఎకరాలకు వస్తుందండి. అట్లయినా కూడా 12-13 లక్షల ఎకరాలకు మించి మాకు అయ్యేటట్లేదు. అందుకోసం మాకు వాటర్ ఎక్కువ అవసరం. కల్వకుర్తికి 20 టీఎంసీల అలొకేషన్, 20-40 ఎన్ని టీఎంసీల అలొకేషన్ ఉంది మాకు? మాకు 40 టీఎంసీలు మినిమం కావాలి దానికి, కానీ మాకు అలొకేషన్ అనేది ఇప్పుడు ఇంకా అంటే ప్రశ్నార్థకంగా కదా, ఇంకా కంప్లీట్ రాలేదు, మాకు హక్కు రాలేదు, నికర జలాలు రాలేదు. మిగులు జలాల కింద ఇచ్చారు కదా, అన్ని మిగులు జలాల ప్రాజెక్టులే మావి ఇప్పుడు ఉన్నాయి. బేసిన్ లో ఉండి మేము మిగులు జలాల ప్రాజెక్టు వచ్చినట్టుంది కదా మన బీమాకి. ఇప్పుడు కాదండి, అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడే, నేను మంత్రి ఉన్నప్పుడే ఆ రోజే వచ్చిన 20 టీఎంసీలు మనకు అలొకేషన్ అయ్యాయి. అది కూడా కృష్ణా డెల్టాను ఆధునీకరించినప్పుడు 30 టీఎంసీలు వస్తే 20 టీఎంసీలు మాకు, 10 టీఎంసీలు అనంతపూర్ అయితే పూర్తిగా అంటే గడ్డు పరిస్థితులను అక్కడికి ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను భరత్ గారు నేను వేరే ఆలోచన నాకు లేదు. ఏదైనా సరే మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు తొలుత ఆల్టర్నేటివ్స్ మీరు చెప్పింది ఇప్పుడు కొన్ని, అంతకంటే మంచివి ఏమైనా దొరుకుతాయా అవి ఇవి మొత్తం ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్. మీకు మహబూబ్ నగర్ కు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు సరే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, మహబూబ్ నగర్ కు నల్గొండకు న్యాయం జరగాలంటే బనకచెర్ల ద్వారా ఇప్పుడు కేంద్రం నదుల సంధానం చేసింది రెడీగా ఉంది. నదుల అనుసంధానం గోదావరి టు కావేరి వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రపోజల్ చేస్తున్నారు. దానిలో మహబూబ్ నగర్ కూడా బాగుపడేలా గతంలో కేసీఆర్ శ్రీశైలం నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రపోజల్ పెట్టారు. ఓకే, లేదా ఇప్పుడు ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అంటే మహబూబ్ నగర్ బెనిఫిట్ రాదు, నల్గొండకు బెనిఫిట్ కావచ్చు మేబీ.
నాగార్జున సాగర్ ద్వారా. నాగార్జున సార్ అన్నప్పుడు మళ్ళీ అదే నల్గొండకే. ఇప్పుడు మాకు శ్రీశైలంలో వేసిన అదే మళ్ళా నెల్లూరు, కడప, ఇక్కడ అంటే కొంత మీకు కూడా వస్తాయి కదా, కొంత మామూలు కూడా వస్తుంది కదా రాదా? మాకు వస్తుంది కొంత. ఇప్పుడు దానికి అప్పుడు ఏమైతుందంటే మేము యాక్చువల్ గా జూరాలను ఉంటే మేము లిఫ్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 5 TMC మినిమం, అంటే మాకు సర్ప్లస్ అయ్యే దినాలు ఒక 45-50 దినాలు ఉంటాయి. దానికి వెళ్ళి మేమేమన్నా ఆలోచించుకుంటే అది ఏమన్నా ఇంత మేలు అవుతుంది మహబూబ్నగర్ జిల్లాకు. లేకపోతే మహబూబ్నగర్ జిల్లా ఇక మళ్ళా వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాని ప్రభావం కనిపిస్తలేదు, కానీ వర్షాభావం వస్తే అప్పుడు మా పరిస్థితులు బయటపడతాయి. ఓకే ఓకే శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్స్ అండి భరత్ గారు. థ్యాంక్ యూ నాగేంద్ర రెడ్డి గారు. సో శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. సో ఇవాళ సీఎం కలిశారు సిఆర్ పాటిల్ను, జలశక్తి మినిస్టర్ను. ఆయన ప్రపోజల్ ఏంటంటే ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్, ఆ తర్వాత కావస్తే అక్కడి నుంచి రాయలసీమకు నీటిని తరలించకపోవచ్చు అన్న ప్రపోజల్ పెట్టారు ఆయన. గతంలో కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని మనం గమనించాలి కదా. ఇప్పుడు బేసికల్లీ ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నద్ధత లేకుండా మాట్లాడుతున్నట్టు కనబడుతా ఉంది. ఆ విషయాన్ని వాళ్ళ హరీష్ రావు గారు మొత్తం వివరాలతో సహా తెలంగాణ ప్రజల ముందు ఉంచారు. నిన్న మనం చూసినాం ఏంటంటే అసలు ఏ బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉందనే ఒక కనీస సమాచారం లేకుండా, తర్వాత వాళ్ళ సలహాదారేమో గతంలో ఏపీ ప్రయోజనాలు కాపాడడానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఓవరాల్ గా గోదావరి మీద 1000, కృష్ణా మీద 500 TMCల నీళ్లు మాకు ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విషయాన్ని వల్ల హరీష్ రావు గారు అన్ని రకాలుగా చెప్పారు. నిన్న వాళ్ళు చేసినటువంటి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా అఖిలపక్షాన్ని పిలిచినప్పుడు కూడా దాని ఒక పొలిటికల్ మీటింగ్ గా నడిపించారే తప్పితే కేసీఆర్ గారిని బదనాం చేయడానికో, అసలు ఆ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నదే అని చెప్పేసి చెప్పడానికో, రకరకాలుగా అపెక్స్ కౌన్సిల్ లో సమావేశంలో ఉన్నటువంటి మినిట్స్ ని కొన్ని చూపించి కొన్ని చూపించకుండా ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ఒక మార్గం నిన్న ప్రయత్నం చేశారు. దాని ద్వారా పూర్తి స్థాయిలో బదనాం అయ్యారు. ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లానింగ్, తర్వాత ఈ తెలంగాణ కన్సర్న్స్ అనే వాటిని పూర్తి స్థాయిలో చర్చించకుండానే ఏదో హడావుడిగా చంద్రబాబు గారి యొక్క మద్దతు కోసమా, చంద్రబాబు గారి యొక్క మెప్పుకోలు కోసమా, ఇప్పుడు అర్జెంట్ గా బనకచెర్ల అయిపోవాలి, లింకింగ్ జరిగిపోవాలి. తెలంగాణకు ఇటు కృష్ణా మీద మనం అడుగుతున్నటువంటి రీడిస్ట్రిబ్యూషన్ వాటర్ కానీ, లేకపోతే గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, భద్రాచలం విషయంలో కానీ, పోలవరం ముందు విషయంలో కానీ, మనకు వచ్చే మండలాలను వెనక్కి తీసుకోవాలనే ఒక ఆలోచన అడుగుతున్నటువంటి ప్రజల యొక్క విషయం కానీ ఏది తేల్చకుండానే హడావుడిగా బనకచెర్లనో లేకపోతే రివర్ లింకింగ్ జరిగిపోవాలి, చంద్రబాబు నాయుడు సంతోషపడాలనే పద్ధతిలో. ఎందుకు చంద్రబాబు నాయుడు సంతోషపడాలి, రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి పూర్వాశ్రమంలో పనిచేసి ఉండొచ్చు, కానీ ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఎవరి పొలిటికల్ ఫ్యూచర్ వాళ్ళు తీసుకున్నా కానీ నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం కానీ, ఆ తర్వాత వాళ్ళ యొక్క చేష్టలు కానీ ఎట్లా ఉన్నాయి? 6 నెలల నుంచి మేము బనకచెర్ల మీద మాట్లాడుతా ఉన్నాం, కేంద్రానికి లేఖలు రాశాం, జలసంఘానికి లేఖలు రాశాం అన్నటువంటి చెప్పిన వాళ్ళు నిన్న ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందనే విషయాన్ని అధికారుల సమావేశంలో చర్చించే పరిస్థితి ఉందంటే వాట్ వాజ్ ది ప్రిపరేషన్, వాట్ వాజ్ ది సీరియస్నెస్ బేసికల్లీ? అది కాకుండా ఏకపక్షంగా 1500 ఎట్లా మాట్లాడతారండి? కేసీఆర్ గారు ఒక గోదావరి మీదనే ఉన్నటువంటి 3102 TMCs యావరేజ్ ఉంటే 1950 TMCs మనకు రావాలని చెప్పేసి ప్రతిపాదించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అయితే, కృష్ణాలో 763 TMCs రావాలని చెప్పేసి మనం పోరాడుతూ ఉంటే కృష్ణాలో 500 TMCs వస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి ఎట్లా అంటారండి ఏకపక్షంగా? మరి ఇది ఎవరిని సంతోషపెట్టడానికి చేస్తున్నట్టు? ఇవాళ 3 అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పాము. ఒకటి గోదావరి బనకచెర్ల, రెండవది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉంది, ఆ వర్క్ ఇంకా ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో పెట్టిన అభ్యంతరాలను కారణాలు ముందు పోతుంటే వీళ్ళు యాక్టివ్ పనిచేయట్లేదు. సాగర్ రైట్ కెనాల్ ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 3 అంశాల మీద ప్రభుత్వం ఎందుకో అగ్రెసివ్ గా బయటకు వచ్చి మాట్లాడుతూ ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తా ఉంది.
ఓకే, దట్ ఈస్ అందుకనే గతంలో వారికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీలో పనిచేశారు, కాదని ఎవరు అనలేరు, అనేక సార్లు చెప్పారు, తప్పు కూడా ఉండకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దగ్గర కూడా ఇట్లా భేషజాలు, మీమాంసలు ముందు వెనుకలు ఉంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి మాకు 1000 టీఎంసీ చాలని అంటారు. ఆల్రెడీ 968 టీఎంసీస్ కి ఇంతకుముందు జియోస్ ఉన్నాయని చెప్పిన తర్వాత అప్రూవల్ 1000 టీఎంసీల గురించి మాట్లాడటం ఏంటి? దయాకర్ గారు సేమ్ మిస్సింగ్ ద లైన్. దయాకర్ గారు, నేను ఇంతకుముందు ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను. హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 968 టీఎంసీలకు ఆల్రెడీ మేము అనుమతులు తెచ్చాం, 1000 టీఎంసీలకు ఇస్తే చాలని ఎట్లా అంటారు అని సేమ్ అదే క్వశ్చన్ రైజ్ చేస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు హరీష్ రావు ముచ్చట నమ్మాల్సిన అవసరం మనకి ఏముంది? అంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్. ఇప్పుడు అధికారులు ఎవరు ఇప్పుడు రిటైర్ అయినరా? అంటే 968కి అనుమతులు వచ్చాయంటున్నారు, లేదని మీరు చెప్పండి. ఇప్పుడున్న అధికారులు రిటైర్ అయినరా? అంటే ఆదిత్యనాథ్ దాస్ రిటైర్ అయినారు నిన్న. ఇప్పుడున్న మాకు సమాచారం ఇచ్చిన అధికారులు రిటైర్ అయిన వాళ్ళ ఎట్లా? కాబట్టి స్టాంటిటీ లేని సమాచారం, రాజకీయాల కోసం మాట్లాడే సమాచారం. అసలు నేను అంటున్నా, జగన్ బనకచెర్లది మొదలు పెట్టినప్పుడు ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ? ఎందుకు ఒప్పుకున్నారు? బనకచెర్ల కూడా బనకచెర్ల ఎవరి కాలం 2016-17 ప్రాంతంలోనే, అది ఎండింగ్ 17 స్టార్టింగ్ లోనే స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కాదు కదా అయింది. ఆయన ఇప్పుడు దీనికి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు ముందుకు వచ్చిండు, దాన్ని ఆయన ముందు పెట్టి ఆపిండు. అది పక్కన పెడితే చంద్రశేఖరరావు గారు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయలేదా? ఆయన నాయకత్వం పనిచేయ ఆయన మంత్రి అయినందుకే కదా వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నది. కాబట్టి ఇటు వస్తే అటు కూడా అది రాజకీయం కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆథెంటిక్ మన వాటాను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మిగులు జనాల మీద, వరద జనాల మీద వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కి రైట్ ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యరు? రైపేరియన్ రైట్స్ ఎట్లా ఉంటాయో అప్పర్ స్టేట్ రైట్స్ కూడా అట్నే ఉంటాయి. అంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది కదా. డెఫినెట్లీ అది కాదను, కానీ అప్పర్ స్టేట్ రైట్స్ కాదని రైపేరియన్ రైట్స్ ఇవ్వరు. రైపేరియన్ రైట్స్ ఏంటి? కింది దానికంటే అంటే కింది వరకు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత హైయెస్ట్ లెవెల్స్ లో వాళ్ళకు పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అసలు కథ ఏంటంటే ఇప్పుడు దయాకర్ గారు ఏమన్నారంటే హరీష్ రావు గారి మాటల్ని నమ్మనక్కర్లేదు, అదేమన్నా అధికారిక పత్రమా, ఆ అధికారులు ఉన్నారా, ఇప్పుడు వారైతే ఉన్నారు కదా అని చెప్తున్నారు. నేను మీకు చూపించే లెటర్ మీకు ఇప్పుడు వాట్సాప్ లో పంపిస్తాను భరత్ గారు, మీ నెంబర్ కి. 2/10/2026 ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లెటర్ రాశారు. ఇది డిఓ ఎల్ఆర్ నెంబర్ సిఎంఓ బై ఐఎన్ క్యాడ్ దండే రాసిన లెటర్ లో గోదావరి రివర్ కి సంబంధించి ఏం రాశారో ఒకటే 10 seconds చెప్తాను, మీకు ఎక్కువ చెప్పాను నేను. ఏం రాశారంటే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records at the last gauging station on Godavari River Annexure B, Annexure 8, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states of Telangana and Andhra Pradesh. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13% of the Godavari waters to Telangana region. The 3000 TMC of water flowing into the sea annually can also be used on pro rata basis based on the total water requirement for irrigation, industry and drinking water. Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. This additional water will be required for meeting the water requirement. ఓవరాల్ గా 960 టీఎంసీ మాకు ఆల్రెడీ నేను చెప్పేదంటే వారు ఏం రాశారంటే, మీరు 53 సంవత్సరాల యొక్క సిడబ్ల్యూసి రికార్డ్స్ ప్రకారము లాస్ట్ గేజింగ్ మన 2 రాష్ట్రాలు వాడుకున్న తర్వాత సముద్రంలో కలిసేటటువంటి నీళ్లు 3000 టీఎంసీస్ కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి 967.15 టీఎంసీస్ ని కాకుండా తెలంగాణ
1950 టీఎంసీలు వాడుకుంటది అని చెప్పి ఆ రోజు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కేసీఆర్ గారు లేఖ రాసింది. ఎందుకంటే 65.13% అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే గోదావరి షేర్ లో మనకు చెప్పారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ఇవాళ 1950 టీఎంసీ అనే వాదన కొత్తగా ఇవాళ చెప్తున్నది కాదు. 2020లోనే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి కేసీఆర్ గారు లేఖ రూపంలో రాసిండ్రు. ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నా. మీకు చెప్తా 3000 టీఎంసీలని ఎవరు చెప్పిండ్రు? ఏ లెక్క చెప్పింది? సిడబ్ల్యూసి కాదు, ఒక్కోసారి 5000 టీఎంసీలు వస్తుంది, అది 6000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయి. మీరు 3000 టీఎంసీలని మీరు లెటర్ రాసి సిడబ్ల్యూసి చెప్పింది, ఇదంతా ఎవరు చెప్పిన మీకు? అదంతా తెలివి తక్కువ పని నా దృష్టిలో. 3000 టీఎంసీలే పోతాయని చెప్తా వినండి. నేను చెప్తాను కేసీఆర్ శ్రీధర్ రెడ్డి గారు కేసీఆర్ రాసిన లేఖను కాదు, సిడబ్ల్యూసి రికార్డ్స్ లో ఎక్కడ కాకండి. నేను చెప్తాను 1966-67 నుంచి మాన్సూన్. ఇప్పుడు ఒక్క నిమిషం, దయాకర్ గారు అడుగుతుంది ఏంటంటే కేసీఆర్ రాసిన లేఖ కాదు ప్రామాణికం, సిడబ్ల్యూసి రికార్డ్స్ లో అంతేనా? ఎక్కడ ఉందా? దయాకర్ గారు చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ వే. మాట్లాడినప్పుడు నువ్వు కాదు, వినండి శ్రీధర్ గారు, 3000 టీఎంసీలని స్టాటిక్ గా ఎట్లా చెప్తారు? అది ఇనాన్ యావరేజ్ వినండి, ఒక నిమిషం వినే. లెక్క పెట్టినట్టు ఏం పోవాడ. ఒక్క క్లౌడ్ బరెస్ట్ అయిందని ఆయన మొన్న అప్పుడు 5000-6000 పోతే, ఒక్కోసారి ఎక్కువ పోతే, ఒక్కోసారి 2000 టీఎంసీలు పోవచ్చు. ఇది ప్రామాణికం కాదు. ఇప్పుడు మీరు 968 కు అలొకేటెడ్ వాటర్ కే ప్రాజెక్ట్ పర్మిషన్స్ లేవు. నువ్వు బనకచెర్లలో పర్మిషన్ లేదా? అసలు అలొకేటెడ్ లేదు, అష్యూర్డ్ లేదు, వరద లేదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని మేము అడుగుతున్నాం. మీరేమడుగుతారు అది చెప్పండి. మీరు కట్టలేదు, పక్కన పెడదాం. తుమ్మిడిఎట్టి లేదు, వారదా లేదు, ఇంకే ప్రాజెక్టుల విషయంలో మీకు కాళేశ్వరమే అది అటు ఇటు అయిపోయింది. ఇది కాదు. ఇప్పుడు సమస్య ఏంది? 2 రాష్ట్రాల మధ్యన బనకచెర్ల అనేది ఒక సమస్యగా మారినప్పుడు మీరు ఈ 968 వాటికే మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరి అసలు లేని దానికి ఎట్లు ఇస్తున్నారని మేము అడిగేటప్పుడు మీ వాదన ఎటుంటుందో మీరు అది చెప్పండి. కానీ మీరు 968 ఎట్లా అంటారు? 968 గా 2500 అడుగుతాం. ఇది కాదు కదా లెక్క. ఇప్పుడు కలెక్టివ్ గా అవతలోళ్లకు వాయిస్ ఇచ్చేటట్టుగా ఉంటున్నాం. మేమేమంటున్నాం? అక్కడ ఇక్కడ ఇద్దరికి న్యాయం జరిగే ప్రతిపాదనలు మేము పెడుతున్నాం. మీరేమో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన పరిస్థితి మీరు కదా. గత 9 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? రాయలసీమను రతనాలసీమగా చేస్తా అన్నది కేసీఆర్ కాదా? తెలంగాణను పాలించమంటే తీసుకుపోయి కర్ణాటక రైతులకు పైసలు ఇచ్చినట్టు, పంజాబ్ రైతులకు పైసలు ఇచ్చినట్టు మీరు ఇప్పుడు పోయి రాయలసీమకు కూడా నీళ్ళు ఇస్తామంటారు. ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాజెక్టు కట్టుకుంటున్నారు. ఇది కాదు కదా. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళుగా ఇద్దరం కలిసి ఉన్నాము, కేవలం భౌగోళికంగా విడిపోయినాము. అలాంటప్పుడు సముద్రంలో పోయే నీళ్లు సముద్రంలో పోతే పోయింది, కానీ తెలుగు వాళ్ళకి ఇవ్వద్దనే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి మీరు 300 టీఎంసీలు అయితే 400 టీఎంసీలు అయితే ఇవి రాటిఫై చేయండి. వరద జలాల మీద కూడా మా వాటా మాకు ఇవ్వండి. ఎస్యూడ్ వాటర్ కే పర్మిషన్స్ లేవనే చర్చను మీరు ఇంతవరకే ఇవ్వన్నట్టుగా మీరు ప్రచారం చేస్తుంది. ఇది వేరు, ఇది కాదు. ఇప్పుడు వాళ్ళకు 1000 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉంటే మనకు 1000 టీఎంసీలు వేయడానికి కేంద్రానికి ఏం సమస్య? ఆయన నీళ్లు తెచ్చిపోసేది కాదు, ప్రకృతి నుంచి వచ్చేది. కాబట్టి మన వాటా మనం అడుగుతున్నాం. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కూడా కృష్ణాకు ఉంది, కానీ గోదావరికి అసైన్ కాలే. అసలు ఎన్ని క్యూసెక్కుల నీటిని నిరంతరం పోతున్నాయి అనేది కూడా కేసీఆర్ చెప్పింది, కానీ సిడబ్ల్యూసి ఇన్ని టీఎంసీలు సముద్రం కలుస్తున్నది ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే గోదావరి దయాకర్ గారు నాకు ఒక డాక్యుమెంట్ పంపించారు శ్రీధర్ రెడ్డి గారు. ఏంటంటే యావరేజ్ రీడింగ్ నేను చెప్పినట్టు 30 సంవత్సరాల యావరేజ్ రీడింగ్ చూస్తే 57 సంవత్సరాల యావరేజ్ రీడింగ్ 3100 టీఎంసీ ఉంది. యావరేజ్ ఒక సంవత్సరం కాదు, యావరేజ్ గా 57 సంవత్సరాల యావరేజ్ గోదావరిలో కలుస్తుంది 3102 టీఎంసీలు. అదేనా కదా మీరు పంపించిన డాక్యుమెంట్? అంతేనా? కేసీఆర్ ఎక్స్పర్ట్ గా కేంద్రానికి సిడబ్ల్యూసి డాటా 57 సంవత్సరాల సిడబ్ల్యూసి డాటా యావరేజ్ ఇస్తే లాస్ట్ 4 years నాకు ఒకసారి చెప్తావా? లాస్ట్ 4 years
2021లో 4003 టీఎంసీలు, 23 వరకే ఉంది. దీనిలో 2021, 22 3199, 2022-23లో 6078 టీఎంసీలు. చెప్పుగా 22-23లో 6000. వెరీ అది 57 సంవత్సరాల యావరేజ్ 3100 అని డాటా పంపించారు. ఎస్, వినండి ఒకసారి, రేపు 1500 టీఎంసీ 22-23లో అయితే మీరు అన్నట్టు 6078 ఉంది, చాలా ఎక్కువ ఉంది. వస్తుంది బ్రదర్. అది ఇనాన్ యావరేజ్ తీసిన దాన్ని క్రైటీరియాగా తీసుకోవద్దు. రెండోది మీకు అసలు విషయం ఏంటంటే రేపు 1500 టీఎంసీలే నదికి నీళ్ళు వస్తాయి. మరి అప్పుడేం చేస్తావు? 2000 మీరు అన్నట్టు 2017-18లో 1544 వచ్చింది. కాబట్టి ఇవన్నిటిని మనం కాంక్రీట్ గా ఒక ఎక్స్పాన్సివ్ మోడ్ లో అపెక్స్ కౌన్సిల్ లో చర్చిస్తే 2 రాష్ట్రాలకు మేలు జరిగే ప్రక్రియ చెప్తున్నాం. మేమేం ఏకపక్షంగా తెలంగాణకి లాభం జరగాలి, ఆంధ్రాకి నష్టం జరగాలనే కోణం కాదు. దీన్ని వీళ్ళు ఇక్కడిక్కడ వీళ్ళు సెల్ఫ్ కాంట్రా అవుతున్న పరిస్థితి. అందుకనే పోయినసారి 6000 టీఎంసీలు వచ్చినప్పుడు గోదావరి ఆపే పరిస్థితి లేదు. మీకు తెలుసు కదా, కట్టిన ప్రాజెక్టులకు డోర్లని బయటికి లేపి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఎక్కడ ప్రాజెక్టులు ఎడగొట్టకపోతే అని సూచిన పరిస్థితి ఉన్నది అప్పుడు. కాబట్టి మీకు ఎక్కడ ఏటూరు నాగారం మూల మీద గ్రామాలే ముంపు అయిన పరిస్థితి మీకు చూసింది కదా. ఒక్కోసారి అంత పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది, ఒక్కోసారి రాదు. అది ఇంకోటి ఎల్నినా లానినా ఎఫెక్ట్ ఉంటది దీంట్లో. కాబట్టి ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు, ఎల్నినా వచ్చినప్పుడు ఒక తీరుగా, లానినా వచ్చినప్పుడు ఒక తీరుగా ఉండే వేరియేషన్స్ లో వాళ్లకు అష్యూర్డ్ వాటర్ మీద ప్రాజెక్ట్ కి ఇచ్చినట్టుగా పర్మిషన్స్ ఇవ్వకండి. మా అష్యూర్డ్ వాటర్ ఇచ్చిన తర్వాత మిగులు జలాల వాటర్ తేల్చి వరద మీద చర్చించాలి. కానీ ఏది కాకుండానే మనం పర్మిషన్స్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, వాళ్ళకి రైట్ వచ్చిన తర్వాత మేము ప్రాజెక్ట్ కట్టినాం కాబట్టి మాకు ఎందుకు ఇయ్యారని చెప్పి మళ్ళీ రేపు జలజగడాలు మొదలైతాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్న ప్రక్రియ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ, భవిష్యత్తులో రాబోతున్న ప్రభుత్వాలకు కానీ ఇబ్బంది కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రం చాలా ఓపెన్ గా ఈ డిస్కషన్ కావాలి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఒక్కరు రారు. వాళ్ళు వచ్చింది, డీకేఆర్ నమ్మ వచ్చింది నిన్న. కానీ కేంద్ర మంత్రులు క్రూషియల్ రోల్ తీసుకోవాలి కదా ఇద్దరు కూడా, కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా. వాళ్ళది ఎట్లా ఉన్నదంటే అక్కడ మళ్ళీ మమ్మల్ని ఏమంటారో, ఇక్కడ మమ్మల్ని ఏమంటారో. అక్కడ ఉన్న మిత్రులు మాత్రం చాలా డేర్ గానే చెప్తున్నారు మనకు చెల్లెకి మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సిందే అని. పర్మిషన్స్ ఇవ్వద్దని కూడా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సూచించిన దాంట్లో ఆల్టర్నేటివ్స్ లో 2-3 ఆల్టర్నేటివ్స్ బెటర్ గా ఉన్నాయి. గతంలో జగన్ గారు, మన కేసీఆర్ గారు చర్చలు పెట్టినప్పుడు కూడా ఖమ్మం, నల్గొండను ప్లాన్ చేస్తూ వచ్చి నాగార్జున సాగర్ లో ఆ నుంచి మళ్ళీ ఎత్తిపోసే ఆ పథకం ఒక గ్రాఫిక్స్ నడిచినాయి అప్పుడు కూడా. అసలు ఏదైనా సరే నదుల అనుసంధానానికి సంబంధించి బీజేపీ కూడా ఒక చర్చ లేపింది గతంలో. అదేదో డెమోక్రటిక్ గా చేస్తే అసలు సమస్య రాకుండా పోతుంది కదా. శ్రీరెడ్డి గారు ఇవాళ సీఎం పెట్టారు, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా తరలించండి అని చెప్పి. మీకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉందా బీఆర్ఎస్ కు దాని మీద? ఇప్పుడు we need to understand the proposal completely అండ్ దాంట్లో తెలంగాణ లాభం ఎంత ఉందనే విషయం మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. ఎందుకంటే ఓవరాల్ గా వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అనేది అంటే ఓవరాల్ గా వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందనేది. ఇప్పుడు మీరు గతంలో వాళ్ళు వీడియోస్ చెప్తున్నారు, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్, రోజా పక్క నుండి మాట్లాడిన మాటల్ని వాళ్ళు చూపిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి చూపించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటే తెలంగాణను ఎండబెడతామని కాదు కదా. దట్స్ ఎ గుడ్ గెస్చర్, తప్పేముందండి. ఇప్పుడేమన్నా మేము రాయలసీమను ఎండబెట్టి అలా ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు నాగంగారు వచ్చి మహబూబ్నగర్ ఎండబెడుతున్నారు కదా. ఇవాళ ఒకటే ఇప్పుడు ఇన్ ది కరెంట్ ఫార్మ్ ఆఫ్ ప్రపోజల్ ఆఫ్ గోదావరి పనకచర్ల లింకింగ్ గోదావరి టు కావేరి ఇన్ ఇట్స్ కరెంట్ మీరు అప్రైజర్ ఏదైతే చేస్తున్న చంద్రబాబు నాయుడు, దాంతో మనం నష్టపోతామనే విషయాన్ని చెప్తున్నాము. దానికి సంబంధించి నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంతృప్తికరంగా లేదు. తర్వాత ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్ గాని మాట్లాడుతున్నటువంటి మాటలకు పొందన లేదు. ఇవాళ ప్రపోజల్ లో చిత్తశుద్ధి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, దానికి ఏపీ రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత we will come out with a detailed response onto it. End of the day తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయకుండా రివర్ లింకింగ్ అనే విషయాన్ని మనం ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ చెప్పేది ఇంతకుముందు నేను రికార్డ్ పంపిస్తే 6,000 పోయినసారి వచ్చిందంటే జనరల్ మీరు చూస్తే లాస్ట్ 57 years లో 6,000 దాటింది ఒకటేసారి. మాక్సిమం 4,000 ఇన్ ద పాస్ట్, మినిమం 1,200 అట్లా ఇట్లా ఉంది. అంటే ఏంటి బేసికల్లీ ఎవరైనా కానీ
మీరు యావరేజ్ తీసుకుంటారు. యావరేజ్ తీసుకోకుండా మనం ఏ సంవత్సరం తీసుకోలేం కదా. 2022-23 రికార్డ్ అప్పుడే కాళేశ్వరం పంపులు కూడా మునిగినట్టున్నాయి. ఇప్పుడు వర్షిన వైర్ అట్లాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి కానీ యావరేజ్ గా పోతున్నటువంటి ఒక నీళ్లు అవి. సో 1991 లో ఒకసారి 6,496 వచ్చింది, అదే హైయెస్ట్. 1990లో హైయెస్ట్, ఆ తర్వాత 6,000 దాటడం మళ్ళీ 2022లో. 50 ఏళ్ల క్రితం అంటే మన వాదన 1950 టీఎంసీలు వాడుకోవాలనే వాదన కరెక్ట్. సో ఒకసారి మనతో పాటు నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వరంగల్ జిల్లా ఉమ్మడి అధ్యక్షులు ఉండే ఇచ్చంపల్లి గురించి ఫైట్ కూడా చేశారు విద్యాసాగర్ రావు గారితో, అప్పుడు కలిసి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూడా ఆ సమయంలో ఉన్నారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా నదుల అనుసంధానం చేస్తే మాకు అభ్యంతరం లేదు అని. నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఏది బెస్ట్ ప్రపోజల్, బనకచెర్లనా, ఇచ్చంపల్లి నాగార్జున సాగరా, లేకపోతే కేసీఆర్ గతంలో ప్రపోజ్ చేసిన శ్రీశైలం ద్వారానా? సరే, ఇప్పుడు నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు గారు బనకచెర్లకు వాళ్ళ కట్టుకునే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకుపోతాం అనగానే ఇప్పుడు మన వాళ్ళందరూ లొల్లి పెడతారు. నేనేమంటున్నా అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి, రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మనం ఒక సిటిజన్ గా అంటే ఏంటంటే మనం ఈ కింద ఏదో సీతారామ లిఫ్ట్ తర్వాత మనకి ఏం లేవు, స్కోప్ లేదు. ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర ఒకటి దేవాదుల ఎత్తిపోతలో ఉన్నది కాబట్టి 960 టీఎంసీలు మన వాటా అంటాను కదా, 900 కాదు 400 కూడా మనం వాడుకుంటాం ఇప్పుడు. అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు పడ్డ నీళ్లు వాడుకుంటామంటారు. అదే కావాలంటే మీకు రాసిస్తామా, ఎన్ని పైర్లు కట్టుకోండి, అనుమతి తీసుకోండి, మేము ఆ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా రాసిస్తామని వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని పక్కదారి పట్టించినందుకు మొత్తం ఈ గోదావరి నీళ్లు వాళ్ళు మొత్తం తీసుకుపోతారు. ఎట్లా తీసుకుపోతారా, మన దగ్గర నుంచి ఓవర్ఫ్లో అయినాయో వదిలిపెట్టిన నీళ్ళే పోతాయి. నువ్వు ఎన్ని కట్టుకో మేము ఇస్తామని వాళ్ళు అంటారు. నాకు ఇంకా ఏమున్నది చెప్పండి, బొచ్చాడు 5-6 వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇక్కడ కృష్ణా మీద రాజకీయాలు ఎక్కువైనాయి, మాట్లాడే ఎక్కువ. 299 టీఎంసీల 500 టీఎంసీల తర్వాత ముచ్చట. నువ్వు 299 ముందు వాడుకునేది ఏర్పాటు చేయి. 299 వాడుకుంటలేము. ఇక్కడ కనీసం ఇప్పుడు ప్రాజెక్ట్ లేవు కాబట్టి వాడుకుంటలేరు. బట్ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ నేనేమంటానంటే కట్టువని ఎవరిదంటారు ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ కృష్ణా మీద ఏమైందంటే నేను ఒక విషయం చెప్పాలా, నేను ఒక విషయం చెప్పానా, మహబూబ్నగర్ లో ఇవాళ జూరాల్లో 1200 టీఎంసీలు ప్రతి సంవత్సరం 1200 టీఎంసీలు వృధాగా పోతాయి. దాన్ని ఎందుకు ఆపుతలేదు, ఎందుకు రిజర్వాయర్లు కట్టి ఎందుకు ఆపుతలేదు? లేదు కదా, మన దగ్గర లేదు కదా, పైన ఉన్నాం కదా, పర్మిషన్ లేవు కదా, పర్మిషన్ జూరాలకు ఉంది కానీ అలా వాటర్ అలొకేషన్, నికర జలాల అలొకేషన్ లేదు కదా అంటున్నా. హలో సార్, ఇవన్నీ మనోళ్ళు చేతగాని ముచ్చట్లు. నీళ్ళు కట్టుకుంటే వాడు ఆపడు. నువ్వు గోదావరి మీద ఇప్పుడు ఇన్ని నీళ్లు పోతానే కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి లేవు కదా పర్మిషన్ అంటున్నా నేను. పాలమూరు రంగారెడ్డికి లేదు పర్మిషన్. మనం రెండు కలిపి మాట్లాడితే బాగుండదు. గోదావరి మాట్లాడుతున్నాం కదా, గోదావరి అనేది పచ్చి రాజకీయం. ఇప్పుడు గోదావరి మీద మనం ఏదైతే సీతారామ గాని దేవాదుల గాని లిఫ్టులు పెట్టాం, ఇంకెక్కడ పెడతారండి వీళ్ళు? 30 ఏళ్ళు సర్వే చేసిండ్రు. ఇప్పుడు లింక్ కలుపుతారు ముఖ్యమంత్రి అన్నగారు చూడండి ఇంద్రావతి దగ్గర. 30 ఏళ్ళు ఫ్రెంచ్ ఇంజనీర్లు సర్వే చేసి 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు చేసి దాన్ని వదిలేసినాయి. ఇచ్చంపల్లి దగ్గర ఇచ్చంపల్లి దగ్గర కట్టేందుకు వీలు లేదు, రాష్ట్రాలు మునుగుతాయని చెప్పి దాన్ని పక్కకు పెట్టేసాను. అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, అన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టే కదా. అట్లా కాదు, మనం ప్రాక్టికల్ మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కింది వెనక గ్రావిటీ లేదు మనకు. గ్రావిటీ లేదు ఎట్లా కడతారు? లిఫ్టులు పెట్టింది. ఇప్పుడు లిఫ్టులు కాస్ట్ అయిపోయినాయి. లిఫ్టులు కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినప్పుడు 45,000 అని చెప్తారు మేధావులు. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ కనిపిస్తున్నది. నీకు ఇంత ఏది దేవాదుల దగ్గర 25 టీఎంసీలు ఇంత చేసి కూడా మొన్ననే 3వ దశ ప్రారంభం చేసి ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు పని. ఆ 25 టీఎంసీలకే 18-20 ఏళ్ళు పట్టింది. కాబట్టి మీరైతే బనకచెర్లకు రాజకీయాలు పక్కన పెడితే అభ్యంతరం ఉండకూడదు. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే వాళ్ళ ప్రాజెక్టుల పడ్డ నీళ్ళని మేము లిఫ్ట్ చేసి వాడుకుంటాము. మీరు పైన ఎన్నైనా కట్టుకోండి, మేము రిటర్న్ ఇవన్నా ఇస్తాం. మీరు అనుమతులు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపోజల్ పెట్టినా కట్టుకోమని అనుమతులకు. అసలు ఇప్పుడు దీని అంశం ఏందో నీకు అర్థమైందా అని? ఇప్పుడు మేము ప్రభుత్వం అడిగేది ఏందో మీకు అర్థమైందా? ఏం చెప్పండి, ఏం అడుగుతుంది ప్రభుత్వం చెప్పు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పర్మిషన్ ఇవ్వకని అంటుంది. అంటలే
మరి ఏమంటారు? మాకు ఎష్యూర్డ్ వాటర్ ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇస్తే వాళ్ళకి ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటున్నాము. కరెక్ట్ గా దాన్ని మీరు ఫాలో కాబట్టి మీ నాయకులు పట్టించుకోరు. అష్యూర్డ్ వాటర్ గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది చెప్పరాదండి. ఇప్పుడు మేము ఏ ప్రాజెక్ట్ తుమ్మిడి ఎట్టి కాడిది ఇంకా పర్మిషన్స్ ఇచ్చిండ్రా మీరు? ఇప్పుడు తుమ్మిడి ఇచ్చిండ్రా? దేవాదులకు ఆల్ పర్మిషన్స్ వచ్చినాయా? ఇవాళ చంద్రబాబు అన్న స్టేట్మెంట్ చూసిండ్రా మీరు? చంద్రబాబు నాయుడు లేఖలు రాసిండు, కాళేశ్వరం కూడా రాసిండు వ్యతిరేకంగా. అన్న ఈయన దయాకరణ ఈయన చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే మీరు ఏవేవైతే అష్యూర్డ్ వాటర్ ప్రాజెక్టులు కట్టుకుంటారో వాటికి మేము ఇప్పుడే లెటర్ ఇస్తాం కట్టుకోండి. మీ కాడ సిడబ్ల్యూసి కాడ గానీ కేంద్ర ప్రభుత్వం కాడ గానీ ఉన్న లెటర్లు ఆంధ్రప్రదేశ్ నాయకులు రాసింది ఒకసారి తీసి బయట పెట్టు. రైతులు కాదు, ప్రజలు కాదు, నాయకులు చేసింది ఏదైతే ఉన్నాయో మీరు ఎట్లా ఇస్తారు పర్మిషన్స్ అని. కాళేశ్వరం మీద కూడా లెటర్లు రాసినవి ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేనేమంటానంటే మీ ఇప్పుడు పైన తెలంగాణలో కట్టుకునే ప్రాజెక్టులకు వీళ్ళు ప్రపోజల్స్ ఏవైతే ఇస్తున్నారు ఎక్కడ ఇచ్చింది? ఇప్పుడు 2 లక్షలు టీఆర్ఎస్ కడతా అనేది 2 లక్షల ఎకరాలకు కాలువలు మీరున్నప్పుడే తవ్వింది, మరి కట్టింది ఎవరన్నా అడ్డుకున్నారా దాన్ని? దీనికి ఇప్పుడు కాదు కట్టుడు కాదు. ఇప్పుడు వీటికి పర్మిషన్స్ గ్రాంట్ చేసిన తర్వాత మిగులు జలాల మీద చర్చ పెడదాం, వరద జలాల మీద చర్చ పెట్టి ఒకసారి వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? తుమ్మిడి హెట్టి ఉన్నదన్నారు కదా, తుమ్మిడి హెట్టి కూడా 3 ప్రభుత్వాలు అప్పుడు మీ ఉన్నాయి, ఎందుకు తెచ్చుకోలేదు? అప్పుడు ఎవరన్నారు? మీ వాళ్ళు వెయ్యాలి. 142 అడిగినాం. 142 అడిగిన తర్వాత మీకు విషయం చెప్పానా అన్నా? వినయ దయచేసి నా మాట. నేను మీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, 52కు అప్రూవల్ అయింది. మీ గవర్నమెంటే మహారాష్ట్ర, మీ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్, మీ గవర్నమెంటే సెంట్రల్ ఉన్నది. కానీ కట్టలేదు, కాలువలు తవ్విండ్రు. కానీ ప్రాజెక్టుకు అప్రూవల్ అయ్యే ముందంటే తెలంగాణ వచ్చింది. మరి 10 ఏళ్ళు ఎందుకు లాగిండ్రు? అప్పుడే ఇవ్వచ్చు కదా. కదా ప్రపోజల్ పెట్టింది. ఇక్కడ నోవెల్ పాయింట్ ఇది, ఇక్కడ చర్చిద్దాం వినండి. ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా, ప్రభుత్వాలు బీజేపీ సేమ్ ప్రభుత్వాలు అయినా సరే రాష్ట్రాల ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఇంకొక రాష్ట్రం వదిలేదు. ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు గారు కొట్లాడినట్టే తెలంగాణ ప్రయోజనాల కొరకు రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు. కానీ ఉభయ ప్రయోజనాల గురించి ఆలోచించాల్సింది కేంద్రం. మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు దాటుతున్నది, ఒక్కసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాకపోయా? మీరు ఆ బిల్లును పట్టించుకోవట్లేరా? ఆ బిల్లులో ఉన్నది మేమెందుకు పట్టించుకోవాలి? మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం అంటారా? చరిత్ర ఉన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్రం పెడితే కేసీఆర్ 4 సార్లు తప్పించండి. ఇప్పుడు కేసీఆర్ గతించిన చరిత్ర కేసీఆర్ పక్కన పెట్టండి, ఇప్పుడు ఏర్పాటు చేయండి పూర్తి స్థాయి చర్చతో. ఆల్ పార్టీస్ రండి, ఇటైనా అటైనా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేయడం అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడానికి. ఇక్కడ 2 ప్రాంతాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. బనకచెర్లతో నష్టం ఉందా లాభం ఉందా అనే దానికి మేము ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ ఏంటిది, ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోస్తే ఇప్పుడు ఇక్కడున్న జిల్లాలకు కూడా మనకు మేలు జరుగుతుంది, అటు వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు, మీరు నేను తప్పు పడతాను అనుకుంటాను. నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు, మీ ప్రభుత్వం మీరు నువ్వు అన్నదాన్ని నేను ఏకీపిస్తాను. 2 రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాలి, దాంట్లో 2 అభిప్రాయం లేదు. తెలంగాణ ప్రాజెక్టులు ఏమేమి కట్టదలుచుకున్నావు నువ్వు అన్న, ఇప్పుడు తుమ్మిడెట్టి కావచ్చు, ఇంకేమన్నా గ్రావిటీ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్లు కావచ్చు, ప్రపోజల్ పెట్టండి, పర్మిషన్ తీసుకోండి, దానికి ఎవరికి వ్యతిరేకం లేదు. అంతేగాని తెలంగాణ ఎండ కూడా అందరికీ ఇవ్వని అంటలేదు. కానీ వరద జలాలు పోతున్నాయి కాబట్టి ప్రాజెక్టులో పడ్డ నీళ్ళు మేము వాడుకుంటామో వాళ్ళు అంటారు. ఇప్పుడు మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, 5-6 వేల టీఎంసీలు వట్టిగా పోతున్నాయి. అనవసరం వాళ్ళు మనం కూర్చొని మీరు అన్నట్టు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఏవేవో ప్రపోజల్ పెట్టుకోవాలండి. పెట్టి కేంద్రాన్ని ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడాక కేంద్రానికి ఏం సంబంధం ఓకే అంటది. ఇప్పుడు బనకచెర్లను అడ్డుకునే దానికంటే కూడా బనకచెర్ల బేస్ గా 2 రాష్ట్రాల నీటి యొక్క వాటాలకు సంబంధించిన చర్చ గోదావరి మీద జరుగుతున్నది. గోదావరి మీద జరగడం వల్ల ఏమైందంటే భవిష్యత్తులో మళ్ళీ జలజగడాలు రాకుండా ఉండడానికి ఒక కారణం అవుతుంది. 2 రాష్ట్రాలకు మీరేం కూడా చేయాలని కూడా చెప్పాల్సి వస్తుంది. అది ఎందుకంటే మీరు అపెక్స్ కౌన్సిల్ తో పాటు గోదావరి బోర్డు, రివర్ బోర్డు ఉంది కదా, ఉంది. అది కూడా జాయిన్ అయితే అపెక్స్ కౌన్సిల్ లో 2 నదుల యొక్క బోర్డులు పాల్గొంటాయి. అన్నిటికంటే ఎక్కువ మీరు ఇప్పుడు నదుల అనుసంధానం అనే ప్రక్రియ ఒకటి కూడా మొదలు పెడితే ఇంకా మంచిది. 2 రాష్ట్రాలకు కూడా మేలు చేసినట్టు అవుతుంది.
నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బనకచెర్ల అడ్డుకుంటుంది కాంగ్రెస్ అనేది పోవడం కాదు, బనకచెర్లతో మనకున్న హక్కులను కాంగ్రెస్ ఒకటి మీరు తప్పు, కాంగ్రెస్ అడ్డుకునేదని మేము ఎక్కడ అనలేదు. దీన్ని అడ్డుకునేది ఫస్ట్ హరీష్ రావు. నేను ఇప్పుడు చెప్పిన మీరు మాట్లాడే ముందు కాళేశ్వరాన్ని పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు గారు బనకచెర్ల పట్టుకొచ్చిండని. శ్రీధర్రెడ్డి గారు ఒకటంటే కాళేశ్వరం పక్కదారి పట్టించేందుకు మీరు ఇష్యూ తీసుకొస్తున్నారు అంటారు. బనకచెర్ల ఇష్యూ ఏముందంటే పక్కదారి పట్టింది వాళ్ళు ఇప్పుడు 115 ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు 115 మందిని విచారించి వాళ్ళు వేసిన కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తానే ఉంది. రేపొద్దున కాళేశ్వరం పక్కదారి పట్టించి అవుతుంది. కాళేశ్వరం అనే ఉంది. కాళేశ్వరం నుంచి రోజు కాంగ్రెస్ బనకచెర్ల పంచాయతీ హరీష్ రావు గారు ఇక్కడ గోదావరి బనకచెర్ల విషయంలో ఇప్పుడు రివర్ లింకింగ్ సంబంధించి గతంలో కూడా మాట్లాడాం. బైపాసింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ పోలవరం నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకొని పోవడం కోసము ఆ 150 టీఎంసీల నీళ్లు దగ్గర దగ్గర 80,000 పైన కోట్ల ప్రాజెక్టు, ఈ మొత్తం వ్యవహారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కేంద్ర బీజేపీ సపోర్ట్ చేస్తా ఉంది ప్రభుత్వము. దాన్ని ఇప్పుడు ఇక్కడ వద్దనే పరిస్థితులలో రాష్ట్ర బీజేపీ లేదు, తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా దెబ్బతిన్నాయనే విషయం గురించి మాట్లాడడానికి ఇబ్బంది లేదు. అందుకని ఇది కొట్టుపడేస్తున్నారు. ఇప్పుడు అనేక సార్లు చెప్పినాం ఏమైతుంది అని చెప్పేసి వీణన్ అంటా ఉన్నాడు. ఏమైంది అనే విషయంలో సమ్మక్క సారక్క కానీ సీతారామ సాగర్ కానీ ఆ మన ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుందని చెప్పాం. గోదావరి ప్రాంతంలో ఉండే భద్రాచలం ప్రాంతంలో ఉండే సబ్మర్జెన్స్ గురించి చెప్పినాం. తర్వాత ఈ అన్ని అంశాలు చెప్పిన తర్వాత పోలవరం ఎక్సైజ్ ద్వారా వచ్చే ఇబ్బందులు చెప్పినాం, రైబేరియన్ రైట్స్ గురించి చెప్పినాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ దేవాదాయ ప్రాబ్లం ఏంది? మీరు సమ్మక్క సారకంటే దేవాదాయ ప్రాబ్లం ఏంది? తుపాకులు కూడా కట్టింది అయిపోయా. కట్టడం అనేది ఒక అంశం అయితే ఆ నీళ్ళు ఎక్కువైతేనే పోతే కిందికి ఇంద్రావతి కిందనే కట్టింది, ఎక్కువైతేనే పోతే దానికి ప్రాబ్లం ఏమున్నది? సీతారామ ప్రాబ్లం ఏమున్నది? కానీ రివర్ లింకింగ్ అనే అంశానికి వచ్చే వరకు గతంలో కూడా చెప్పినాం. రివర్ లింకింగ్ అంశం వేరు, వాళ్ళు ఇప్పుడు కట్టుకునే ఇప్పుడు అక్కడ వేరు. ఆయన ఇప్పుడు బనకచెర్ల ద్వారా తీసుకుపోయే నీళ్లను ఆయన పెన్నా బేసిన్ నుంచి అక్కడ తీసుకుపోయి కావేరీ తీసుకుపోతాం అని చెప్పేసి చాలా క్లియర్ గా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు పోలవరంలో బడ్డంగా తీసుకుపోతా శ్రీధర్ నేను వాళ్ళు పోలవరంలో బడ్డంగా తీసుకుపోతారు, మన దగ్గర నుంచి పోయి వాళ్ళ పోలవరం బడ్డంగా తీసుకుపోతారు. వీడికి వచ్చి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోతే అన్ని పోయి పోలవరంలో పడతాయి. మరి అరే పర్మిషన్స్ ఎందుకేనే ఇప్పుడు పర్మిషన్ తీసుకుపోయినప్పుడు సబ్మర్జెన్స్ అనేది ఇప్పటికే ఉంది. భద్రాచలం చుట్టుపక్కల కనీసం 90-95 గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుందనే విషయాన్ని తెలంగాణలో దయాకర్ గారు తెలంగాణలో ఇప్పుడు పర్మిషన్ లేని ప్రాజెక్టు గోదావరి బేసిన్ లో ఏది తుమ్మిడిఎట్టి ఒకటే కదా, తుమ్మిడిఎట్టి వారదా కదా. అదే కాకుండా పెద్ద విషయం కాదు, ఎందుకంటే జలాలు ఉన్నాయి కదా. అది మీరు ప్రపోజల్ పంపిస్తే పెద్ద ఆబ్జెక్షన్ కాదు. అయ్యో ఇప్పుడు మీరు కాళేశ్వరము మనము రిడ్రెసల్ కూడా తక్కువ సమయం ఏం పట్టదు. నేను అసలు ఫస్ట్ మీరు అంటున్న కంటెంట్ మీరు రీచ్ కావట్లేదు, దాన్ని దాటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలవరంలో పడి అయినా పోలవరం తర్వాత ధవళేశ్వరం అయినా ధవళేశ్వరం తర్వాతనైనా ఎన్ని వేల టీఎంసీలు మిగిలినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు వాడండి. కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అనేది రైట్స్ ను కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు, కానీ లేదు ఆడ పరిస్థితి. ఉన్నాయి, వాటికి ఉన్నాయి. ఇంకా మేము 1900 టీఎంసీలు అడిగినాము అని చెప్తున్నారు, కానీ అక్కడ ఆ సీన్ లేదు. కాబట్టి ఇప్పుడు మనదేందో మనకు తేల్చుకున్న తర్వాత, ఇప్పుడు రాటిఫై అయిన తర్వాత, అవార్డు అయిన తర్వాత ఎవరెడీ చేసుకుంటే ఇప్పుడు నేను అదే ఇంతకు ముందు అన్న కదా, ఆంధ్రప్రదేశ్ కు 6000 టీఎంసీల నీళ్లు వచ్చినాయి అనుకోండి, ఒకవేళ వృధాగా పోయేది ఉండండి, 5000 టీఎంసీలు వాడుకొని అండి, బనకచెర్లతో వాడుకొని ఎక్కడనే వాడుకోండి. కానీ బనకచెర్ల కంటే మీకు మంచి ప్రపోజల్ 2 రాష్ట్రాలకు ఉపయోగపడేది కూడా ప్రభుత్వం సూచిస్తున్నది. అది తీసుకుంటే కేంద్రం తీసుకున్నది, లేకపోతే లేదు. ఎందుకంటే చెంపల్లి నాగార్జున సాగర్ ఓకేనా మీకు? నేను ఇప్పుడు గోదావరి మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి ప్రపోజ్ చేశారు, బనకచెర్ల కాకుండా ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా గోదావరి వాటర్ ను తరలించండి అంటున్నారు ఆయన. నాగార్జున సాగర్ లో పోస్తే కృష్ణా బేసిన్ కూడా, తెలంగాణలో కృష్ణా బేసిన్ కూడా న్యాయం జరుగుద్ది అని ఆయన ఉద్దేశం. నేను అనేది ఏంటంటే, ఇంత ముందు లింక్ ఏదైతే ఈ ప్రాజెక్టు లింక్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది.
కేంద్ర ప్రభుత్వం ఏదైతే అక్కడి నుంచి ఇక్కడ దాకా లింక్ ప్రాజెక్టులు ఏవైతే చేస్తామన్నదో అడ్డుకుంటే ఆ ప్రపోజల్ అంతా పక్క పడిపోయింది. మేము రాష్ట్రాలు ఒప్పుకోకుండా మీరు ఎట్లా చేస్తారని ఇప్పుడు పెట్టమని వీళ్ళు అంటున్నారు. అదో లింక్ సంబంధించిన ప్రాజెక్టులు, కానీ ఇప్పుడు అది కాదు, గోదావరి మీద పుష్కలమైన వాటర్ వస్తున్నది. మనం ప్రపోజల్ పెట్టే ప్రాజెక్టులు ఇప్పుడు వారు అన్నారు దయాకర్ గారు ఒక ప్రాజెక్ట్ ఏదంటే వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఉన్న ప్రాజెక్టు కట్టాలనేది ఏది మీద తుమ్మిడిహెట్టికి దాని ఫైల్ మూవ్ చేయండి, దానికి పర్మిషన్ తీసుకోవచ్చు, కట్టచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది మనం 45 మీటర్ల మీద కూడా ఉంది కానీ చెప్పేది. అయితే దాని తర్వాత వచ్చేటివన్నీ లిఫ్టే కదా మనకు. ఏ లిఫ్ట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయో చెప్పండి. అంతేగాని ఇంద్రావతి దగ్గర కట్టే ఏదైతే రివర్ లింకింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అది ఇప్పుడు తెగేది కాదు, ఇప్పుడు అయ్యేది కాదు. మొత్తం అంతర్రాష్ట్ర దాని ప్రకారం ఏదో చేయాలి, అదంతా బడ్జెట్. ఛత్తీస్గఢ్ తో ప్రాబ్లం కదా, ఇప్పుడు నీళ్ళు అయితే వేస్ట్ పోతున్నాయి. ఇంద్రావతి దగ్గర ఎవరితో ప్రాబ్లం? ఛత్తీస్గఢ్ తోనే కదా ప్రాబ్లం. ఎవరితో అని ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు పెట్టినరు, తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. అదంతా సెంట్రల్ ప్రాసెస్, అది నదుల అనుసంధానం అనేది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా నదుల అనుసంధానం పేరు ఉండదు కానీ మీరు ఇప్పుడు లింకేజ్ ఏమైతుంది, బనకచెర్ల గోదావరి బేసిస్ నుంచి మనం పోలవరం నుంచి తీసుకొని పోయి బనకచెర్లలో పోసి ఆ నుంచి ఏంది కృష్ణా బేసిన్ నుంచి పెన్నార్ బేసిన్ కు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రెండు నదుల అనుసంధానం. అందుకని మీరు ఎట్లాగ చేస్తున్నారు కదా, అదేదో నాగార్జున సాగర్ లో పోతే నాగార్జున సాగర్ కూడా కొన్ని సందర్భాల్లో స్కేర్స్ ఉంటున్నది. ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నాగార్జున సాగర్ కూడా నిండట్లేదు. మనం ఇంచెంపల్లి నుంచి కనుక నాగార్జున సాగర్ లో పోసుకుంటే నాగార్జున సాగర్ నుంచి మీరు రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి నెల్లూరు వరకు 200 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇటు బనకచెర్ల నుంచి మీరు ఇటు రాయలసీమ గతంలో గాలేరు, నగరి, ఇది ఒక ప్రపోజల్, ఆల్రెడీ ఉన్న ప్రపోజల్. ఇది ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చింది కావచ్చు, నేను దానికి కాదంటలేను, అదొక ప్రపోజలే. కానీ ఇప్పుడు అది ఎన్నేళ్ళు అవుతుంది, ఎప్పుడైతే అదంతా తర్వాత మనం కట్టుకునే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళే వేస్ట్ నీళ్ళు వాడుకుంటే వాడుకునేయండి. వాళ్ళు లెటర్ ఇస్తా అంటాను, మీరు ఎన్ని కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పమని. పంచాయతీ ఎక్కడన్నా దానిలో సింపుల్ గా చెప్పాలంటే అది నేను అనేది. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ అయితే కూర్చుంటే మాట్లాడితే పంచాయతీలు ఉండవు, ఏముండదు. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ క్రియేట్ చేసేది అంతే తప్ప ఇప్పుడు అందరినీ ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్ గానే ఉన్నారు కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోనండి, పరిష్కారం చేయండి. ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా క్లోజ్ గా ఉన్నారే, మనోడు రాలేదు వాళ్ళు అన్నికి తెలుసు. మనం కూడా మాట్లాడిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రాలేదు, వాళ్ళు ఎగ్గొట్టిండ్రు దాన్ని. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ మధ్య ఆప్యాయత లేదు, దయాకర్ గారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఉంది రిలేషన్, సెకండ్ అంటే కార్డియల్ రిలేషన్. నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100% తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రయోజనాలు ఆలోచిస్తాడు తప్ప తాను ఇక్కడ సెటిల్ కావాలని ఆలోచిస్తాడు తప్ప చంద్రబాబు గురించి ఆలోచించాడు, అది వేరే విషయం, పూర్వాశ్రమంలో అయినా. బట్ చంద్రబాబు కేసీఆర్ మధ్య ఆ సాన్నిహితం లేదు. వీళ్ళిద్దరి మధ్య కూర్చొని అక్రాస్ ది టేబుల్ ఉంది, అవకాశం ఉంది అంటున్నా, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు గ్యాప్లు వస్తే గ్యాప్లు రావచ్చు రాజకీయాల్లో. ఇప్పుడు నువ్వు కాకపోతే మా వదినమ్మ కాడికి పోయి అడుగుతా అని చెప్పి గ్రేటర్ ఎలక్షన్లు అనలేదా? ఆంధ్ర ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి, ఆంధ్ర ప్రజలకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీక్తానలేదా? అంతకుముందు జాగో బాగోలు తెలియవు. ఇవన్నీ రాజకీయాల కోసం నాయకులు ఎప్పుడైనా ఎట్లయినా మారొచ్చు భరత్ భాయ్, అది కాదు. కానీ ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు రావద్దు రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు. ఎందుకంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు విడిపోయినాక కూడా. సో ఇదే మాటతో చర్చను ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక 15-20 నిమిషాలు తీసుకుందాం. ప్రాంతాల మధ్య దయాకర్ గారు చాలా మంచి మాట చెప్పారు, వైషమ్యాలు రావద్దు, వైరుధ్యాలు రావద్దు. విడిపోయిన 2 రాష్ట్రాలు బాగున్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో జరుగుతుందని అనుకున్నారు, కానీ ఏది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు, హైదరాబాద్ లో కూడా, ఇక్కడ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించైనా లేకపోతే కృష్ణా గోదావరి పెన్నా అనుసంధానమైన ఏదైనా సరే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్రాస్ ది టేబుల్ కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే బాగుంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం డిఎన్ఏలో, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం 2 రాష్ట్రాలను కుదిపేస్తుంది, అంశం మీద చర్చించాం.